Everybody in this place, ప్రతి ఒక్కరిని అర్థిస్తున్నాను, మనవి చేసుకుంటున్నాను. I beseech you, బతిమాలుతున్నాను, విన్నవిస్తున్నాను. Can you ask him? దేవుని అడగలరా? Fall afresh upon me, Holy Spirit. పరిశుద్ధాత్మదేవా, తాజాగా నా పైన కుమ్మరించబడండి. నా హృదయంతో మాట్లాడండి, నా జీవితంలో దర్శించండి. Can you ask? Can you open your mouth, brothers and sisters? Na priya tallulaara, sahodarulaara, can you open your mouth and ask him? Can you lift your hands and ask him? Fall afresh upon me, Holy Spirit, God. Touch me, Lord. We welcome you, Holy Spirit. Mama sancharam cheyandi పరిశుద్ధాత్మదేవా. We are your vessels, Master. Fill us. మేము నీ పాత్రలము దేవా, మమ్మల్ని నింపండి. మేము నీ భూమి అయి ఉన్నాం, నీ ఇల్లు, నీ స్థలం అయి ఉన్నాం. రండి దేవా. Fall afresh upon us, Holy Spirit. దేవా, మమ్మల్ని దర్శించండి. తండ్రి హృదయమును మాకు బయలుపరచండి పరిశుద్ధాత్మదేవా. Can you ask him? Open your mouths, please. Can you ask him? Can you welcome your Holy Spirit? Can you welcome your Holy Spirit in your heart? నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి, నీ తలపైకి, నీ పరిస్థితిలోనికి పరిశుద్ధాత్మదేవుని ఆహ్వానించగలవా? Welcome Holy Spirit. Welcome Holy Spirit. Welcome Holy Spirit. I invite you. I welcome you, Holy Spirit. Move in our midst, Lord. Move in our midst, Master, like never before. మునుపెన్నడూ లేని విధముగా మా మధ్య సంచారము చేయమని వేడుకుంటున్నారు. I seal this place under your authority. మీ ఆధిపత్యానికి, మీ అధికారానికి, మీ బలమునకు, మీ రాజ్యమునకు మమ్ములను, ఈ స్థలమును, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను యేసుక్రీస్తు నామం పేరిట సీల్ చేస్తున్నాం. We surrender ourselves, Lord. మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం పరిశుద్ధాత్మదేవా. Have your way, have your way, have your way, have your way, Holy Spirit. Thank you, Holy Spirit. Breathe upon us. Breathe upon us, Holy Spirit. Breathe upon us, Holy Spirit. Breathe upon us, Holy Spirit. Breathe upon me, Holy Spirit. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. మౌనంగా దేవుని సందులో కొంత సమయం. Let His presence work in our midst. Let His presence work in our midst. Thank you, Holy Spirit. Thank you. I welcome you. I welcome you. I welcome you. Jesus. Hallelujah. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఘనమైన మీ నామమును బట్టి వేల కోట్ల కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాను. ఈ దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మీ సన్నిధిలో దేవా, అయ్యా మీ మాట కొరకు వచ్చి ఉంటుండగా లార్డ్ స్పీక్ అంటు us మాస్టర్. దేవా, మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. మీ స్వరమును మా మధ్య విడుదల చేయ
చేయమని వేడుకుంటున్నాను. ప్రతి మనిషి జ్ఞానం మానవుని స్వరం అంతా కూడా యేసుక్రీస్తు నామంలో లయపరచబడి పరిశుద్ధాత్మని దివ్య స్వరం మాత్రమే మా మధ్య విడుదల చేయబడినగా కనవేడుకుంటాను. కూడి ఉన్న ప్రతి ఆత్మచు అయ్యా ప్రతి బిడ్డతో మీరే మాట్లాడమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా ప్రతి నిర్లక్ష్యం కానీ సోమర్థనం కానీ అవిధేయత కానీ నిరాశ కానీ దేవా తండ్రి దేవా నిస్పృహ కానీ దేవా కఠినమైన హృదయములు కానీ స్థలములో ఉండకుండానట్లుగా లార్డ్ క్లియర్ ద వే మాస్టర్. ఈ భూమి అంతా ఈ నేల అంతా క్లియర్ చేయబడినగా కనవేడుకున్నాం. ప్రతి హృదయము క్లియర్ చేయబడినగా కనవేడుకున్నాం. ప్రతి హృదయము క్లియర్ చేయబడినగా కనవేడుకున్నాం. ప్రతి మనస్సు తలంపులని క్లియర్ చేయబడినగా కనవేడుకున్నాం. ప్రతి అంతరంగ ఆలోచనలని క్లియర్ చేయబడినగా కనవేడుకున్నాం. ఆత్మలలో తండ్రి నీ వాక్యం నాటబడినట్లుగా లోతుగా నా హృదయంలో ఇప్పుడే తెరవబడునుగా కనవేడుకున్నాం. ఓపెన్ అవర్ హార్ట్స్ మాస్టర్, ఓపెన్ అవర్ స్పిరిట్స్ లార్డ్. మా ఆత్మలు మా హృదయములు ఈ సమయంలో తెరవబడునుగా కనవేడుకుంటున్నాం. జ్ఞానమును ప్రత్యక్షత గల ఆత్మనిచ్చి ఎన్నిక యోగ్యత నీ పేరెత్తడానికైనా అర్హత లేని పాడైన ఈ పాత్ర నుండి అనేకమైన లోపాలు లోట్లు మచ్చలు డాగులు బట్ చూసి అయినా నువ్వు ఎన్నుకున్నావు కృపనిస్తూ భాగ్యం ఇచ్చావు, అర్హత ఇచ్చావు. ఈ పాత్ర కూడా ప్రవహించమని వేడుకో. మహిమంతా మీ ఒక్కరికి ఆరోపించు. మా ప్రభును రక్షకుడు ప్రాణేశ్వరుడైన యేసుక్రీస్తు నామం పేరట మిక్కిలి వినయమతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్, ఆమేన్ చెప్దాం ఆమేన్. దగ్గరగా దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం ఒకసారి. కమ్ ఆన్, గివ్ హిమ్ ప్రైజ్ ఫర్ ఆల్ దట్ హి హస్ డన్. ఆయన మన జీవితంలో చేసిన వాటన్నిటిని బట్టి స్తోత్రం. చేస్తున్న ప్రతి కార్యమును బట్టి, చేయనయ్యున్న ప్రతి కార్యములను బట్టి, మనల్ని తీసుకువెళ్తున్న ప్రయాణమును బట్టి, ఆయన మనల్ని చేర్చబోతున్న గమ్యమును బట్టి, నీలో నుండి నాలో నుండి ఆయన బయటికి తీసుకురాబోతున్న సారమును బట్టి నమ్మి దేవుని నామానికి దగ్గరగా స్తుతులు అర్పిద్దాం. క్లాప్ యువర్ హ్యాండ్స్ విత్ ఆల్ యువర్ మైట్ అండ్ పవర్. నీ శక్తి బలం అంతగా దేవుని నామానికి కనపరచు. కమ్ ఆన్, గివ్ హిమ్ ప్రైజ్ ఈవెన్ దో యు డోంట్ నో. నీకేం జరుగుతుందో తెలియకపోయినా దేవునికి వందనాలు చెల్లించు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాకపోయినా దేవునికి వందనాలు చెల్లించు. నీకు ఇష్టం లేకపోయినా దేవునికి వందనాలు చేయి. నీ జీవితంలో జరుగుతుంది నీకు నచ్చకపోయినా సరే హృదయపూర్వకంగా దేవా నీకు మహిమ 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 మహిమ. Come on, glorify him in your painful situation. నీ నొప్పి బాధ నుండి నా ప్రియ చెల్లి తమ్ముడు దేవునికి మహిమను అర్పిద్దాం. Give him praise. మీ హార్ట్ఫుల్ ప్రైజెస్ నాకు వినిపించట్లేదు, కేవలం చప్పట్లు వినబడుతున్నాయి. మీ హృదయపూర్వక చప్పట్లు వినబడట్లేదు. I want your heartful praises. God wants your heartful praises. నీ హృదయపూర్వక స్తుత్యాగం దేవునికి కావాలి. Come on, give him praise. Glorify him with all your heart. నీ హృదయం అంతటితో దేవునికి మహిమ చెల్లిద్దాం. Thank you Lord. Whatever is happening, ఏం జరుగుతున్నప్పటికీ దేవునికి మహిమ కలుగునుగాక. Hallelujah. Thank you Jesus. కూర్చుందాం దేవుని సన్నిధిలో. Sit in his presence. ఆయన సన్నిధిలో కూర్చుందాం. Hallelujah. చెప్దామా దేవునికి మహిమ. హల్లెలూయా. చేతులెత్తి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ముందు చైర్స్ ఉన్నాయి అన్నయ్య, ముందుకు వచ్చేయండి ప్లీజ్. ఏమనుకోవద్దు. ముందు చైర్స్ ఖాళీ ఉన్నాయి ప్లీజ్. నాని ముందుకు రా. అన్నయ్య ముందుకు వచ్చేయండి. ఏమైనా వస్తువులు వెనకాల కూర్చోవద్దు. షారోన్ ముందు చైర్లకు వచ్చి. షారోన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లిద్దాం ఒక్కసారి. హల్లెలూయా. కొంతమంది ఇంకా చెప్పట్లే, డల్గా ఉన్నారా, బాగోలేరా? దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. గాడ్ ఇస్ గుడ్ ఆల్ ద టైమ్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచే ఉన్నది. హల్లెలూయా. ఆయన కృపయే ఈరోజు నిలవబెట్టింది. ఆయన కృపయే ఈరోజు మనలందరినీ సజీవుల గుంపులో ఉంచింది. ఆయన కృపయే మనల్ని నడిపిస్తుంది. ఆయన కృపయే మనల్ని అద్దరికి చేరుస్తుంది. ఆయన కృపయే మనల్ని గమ్యానికి చేరుస్తుంది. ఆయన కృపయే నీ ద్వారా నా ద్వారా దేవుడు ఏం జరిగించాలనుకున్నాడో అది మనకు అర్థం కాకపోయినా, మనకి నచ్చకపోయినా, మనకి సామర్థ్యం లేకపోయినా మన ద్వారా
జరిగించేది ఆయన కృప ఒక్కటే. హల్లెలూయా. కమ్ ఆన్ ప్రైజ్ హిమ్. హల్లెలూయా. మీ నీరసము, మీ ఆలోచనలు, మీ డల్నెస్, మీ యొక్క బాధ, వేదన అన్నీ పక్కన పెట్టేసి విశ్వాసంతో దేవునికి మహిమ చెల్లిద్దాం. ఇంకా రాట్లే? హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ హృదయంతో దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. లర్న్ టు గివ్ ప్రైజ్ ఈవెన్ ఇన్ యువర్ పెయిన్. నీ పెయిన్లో కూడా దేవునికి మహిమ చెల్లించడం నేర్చుకుందాం. మన బాధలో కూడా దేవునికి ఘనత చెల్లించడం నేర్చుకుందాం. మన అనారోగ్యంలో కూడా దేవుని స్తుతించడం నేర్చుకుందాం. మన లో స్టేట్స్లో కూడా దేవునిని మహిమపరచడం నేర్చుకుందాం. ఎందుకంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతి దాని వెనకాల ఒక ఉద్దేశం దాగి ఉంది, ఒక ప్రణాళిక దాగి ఉంది, ఒక పర్పస్ దాగి ఉంది, ఒక ప్లాన్ దాగి ఉంది. ఒక తండ్రి ఉన్నాడు మనకు. Can you say hallelujah? Hallelujah, hallelujah. లోకంలో నుండి, పరిస్థితులలో నుండి, పాపంలో నుండి ఇంతవరకు నడిపించిన నీ దేవుడు నీ జీవితం ద్వారా ఇంకా ఏం జరిగించాలనుకుంటున్నాడో కూడా ఆ పూర్తి ప్రణాళిక అంతా నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీవు నేను సిద్ధపడిపోతే చాలు, అంతే. హల్లెలూయా. నీవు నేను అప్పగించుకుంటే చాలు, మీరు నేను నమ్మగలిగితే చాలు, మీరు నేను విధేయత చూపగలిగితే చాలు, మీరు నేను ఓపిక పట్టగలిగితే చాలు, మీరు నేను కొంచెం పేషెన్స్తో సహనంతో ఉండగలిగితే చాలు, మీరు నేను కొంచెం మన అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో అంటే అసౌకర్యమైన పరిస్థితులలో కూడా ఆయన విశ్వాస్యత ఎందు నమ్మిక ఉంచగలిగితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నేను టైం వేస్ట్ చేయలేను కానీ తీద్దామా? 80వ కీర్తన తీద్దాం ఒకసారి. 8వ వచనం నేను చదువుతాను, ప్రతి ఒక్కరు ఆలకిద్దాం. కీర్తనలు ఆసాపు రాసిన కీర్తన 80వ కీర్తన 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. అందరూ చెప్దామా? ఐగుప్తులో నుండి ఆయన ఒక ద్రాక్షావల్లిని తీసుకొని వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తీసుకొని వచ్చి అన్యజనుల అందరినీ అని తెలుగులో రాశాడు. ఇంగ్లీష్లో అయితే నేషన్స్ అంటే రాష్ట్రాలని, ప్రతి ప్రదేశముల అన్న జనములందరినీ కూడా వెళ్ళగొట్టి ఆయన తీసుకొని వచ్చిన ద్రాక్షావల్లిని ఆయన నాటాడంట. హల్లెలూయా. ఆ ద్రాక్షావల్లి ఎవరో కాదు, ఏదో కాదు, ఐగుప్తు అనే లోకం నుండి ఆయన తీసుకొని వచ్చిన ద్రాక్షావల్లి ఇక్కడ కూర్చున్న మీరు నేను అయి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేను పనికిరాని, పాడైపోయిన, ఎందుకు ఉపయోగం లేని ఒక వేస్ట్ మెటీరియల్ కాదు, మనం ఒక పర్పస్ఫుల్ మెటీరియల్. మనము ద్రాక్షావల్లిగా దేవుని చేత ఎంచబడ్డాము. మనం ఐగుప్తులో నుండి రప్పించబడ్డాము. ఊరకనే రప్పించబడలేదు, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. రప్పించిన మనలను ఆయన వదిలేయలేదు, కానీ ఆయన బలముగా లోతుగా నాటి పెట్టి ఉంచాడు. నమ్మిన వారు దేవునికి మహిమ చెల్లిద్దాం. ఈరోజు ఈ మందిరంలో నిన్ను నాటినట్టుగా, యేసుక్రీస్తులో నిన్ను నాటినట్టుగా అన్య జనాంగం అందరినీ, నీ బంధువులను, నీకు వ్యతిరేకమైన శత్రువులు ప్రతి ఒక్కరిని వెళ్ళగొట్టి ఆయన నిన్ను నన్ను ద్రాక్షావల్లిగా ఎంచి ఆయన మనల్ని ఇక్కడ నాటింపచేశాడు. హల్లెలూయా. లేదా చిన్న సౌండ్ పెడతారా? కొంచెం ఇబ్బందిగా ఉంది. హల్లెలూయా. చెప్తావా? హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు నన్ను ఐగుప్తు అనే లోకం నుండి ద్రాక్షావల్లిగా ఎంచి నన్ను తీసుకొని వచ్చి నన్ను ఆయన నాటాడని నమ్మిన వారు దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. నమ్ముతామా? నేను నాటబడిన వ్యక్తిని. హల్లెలూయా. నమ్ముతావా? నేను నాటబడిన వ్యక్తిని. హల్లెలూయా. చేయతి చెప్తామా? నేను నాటబడిన వ్యక్తిని. ఏ శత్రువు, ఏ పరిస్థితి, ఏ అనారోగ్యము, ఏ బలహీనత, ఏ వేదన, ఏ శోధన, ఏ బ్రేక్, ఏ హార్ట్ బ్రేక్నెస్, హృదయం విరిగిపోయి ఏ పరిస్థితి కూడా నిన్ను నన్ను పెకిలించలేనంత లోతుగా ఆయన మనల్ని ఆల్రెడీ నాటి పెట్టి ఉంచిన దేవునికి మహిమ కలుగునుగాక. నేను ద్రాక్షావల్లిని. ఎంతమంది చెప్పగలరు? చెప్తావా? నేను ద్రాక్షావల్లిని. మనుషులు నాటలే, నా తల్లిదండ్రులు నాటలే, నా పరిస్థితులు నాటలే, నా భర్త నాటలే. దేవాది దేవుడు నన్ను ఏరి కోరుకొని, ఎన్నుకొని, పిలుచుకొని, రప్పించుకొని ఆయన లోతుగా నన్ను నాటాడు. మిమ్మల్ని ఆయన లోతుగా నాటాడు. నో సిచ్యువేషన్, ఏ పరిస్థితి నిన్ను ఆ నాటబడిన భూమిలో నుండి బయటికి పెరికి వేయలేదమ్మా. అందుకే ఇంకా నువ్వు నేను బ్రతికున్నాం. అందుకే ఇంకా నీ కంఠంలో ప్రాణం ఉంది, నీ నాసిక రంధ్రంలో ఊపిరి ఉంది. అందుకే ఆయన నిన్ను నాటాడు కాబట్టి.
హల్లెలూయా, హల్లెలూయా. మనం లోతుగా దేవుని చేత నాటబడ్డ ద్రాక్షవలులం. పనికిరాని వేస్ట్ మెటీరియల్ కాదు మనం, డస్ట్బిన్లు కాదు మనం, వ్యర్థమైన పదార్థము కాదు మనం, నేలను రాలి పడిపోయే వ్యర్థ బీజం కాదు మనం. విలువ పెట్టి కొనబడిన వారం, నాటబడిన వారం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మాట చూడండి, దానికి తగిన స్థలము ఆయన సిద్ధపరిచి దాని వేరొట లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించిందట. దాని నీడ కొండలను కప్పెనంట. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించిందంట. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించిందంట. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించి ఉన్నాయి. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ అలౌడ్. హల్లెలూయా. బిగ్గరగా ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దామా? కమ్ ఆన్ షౌట్, షౌట్, షౌట్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. కమ్ ఆన్, గివ్ హిమ్ ప్రైజ్, గివ్ హిమ్ ప్రైజ్. వాక్యం వినడానికి అనుకూలమైన వాతావరణం నీ హృదయంలో కలిగేంత వరకు విశ్వాసంతో దేవుని నామానికి మహిమ చెల్లిద్దామా? ఐ బ్రేక్ ఎవరీ హిండరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి అడ్డుని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి అవిశ్వాసాన్ని యేసుక్రీస్తు నామములో మన మధ్య నుండి అది వెళ్ళగొట్టబడును గాక. లెట్ యువర్ వర్డ్ ఫ్లో లైక్ ఎ రివర్ మాస్టర్. నీ వాక్యం నది వలె మా మధ్య ప్రవహించును గాక. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. దానికి తగిన స్థలం అంటే నీవు నేను నాటబడ్డ తర్వాత మనకి కావాల్సినంత స్థలమును ఆయనే సిద్ధపరిచి ఉంచాడంట. హల్లెలూయా. దాని వేరు లోతుగా పారిందంట. అది దేశమంతటా వ్యాపించిందంట. వేర్లు ఎక్కడుంటాయి? భూమి లోపల ఉంటాయి. అందుకే నీకు నాకు మన వ్యాప్తి కనబడదు కొన్నిసార్లు. నిన్ను రక్షించిన తొలి దినాల్లో దేవుడు నిన్ను ఎంత వ్యాప్తి చెందించాడు నీకు అర్థం అవలే. నిన్ను రక్షించి నాటిన తొలి దినాల్లో నువ్వెంత దేవుల్లో ఎదిగావో నీకే తెలియలేదు. ఎంత ఆరాధించావో నీకు అర్థం కాలేదు. ఎంత సాక్షిగా బ్రతికారో మనకు అర్థం కావట్లేదు. ఎంత ప్రభావితకరమైన జీవితం జీవించామో మనం మర్చిపోయాం. కానీ అది లోతుగా నాటబడిన వేరంట దేశమంతటా వ్యాపించేంత లోతుగా ఆయన నన్ను నాటాడు. ఈరోజు పరిస్థితి నీవు నేను చూస్తున్నావు. నిన్ను రక్షించిన తొలి దినాల్లో నీ ఆత్మాభిషేకం, ప్రార్థనా జీవితం, నీ పరిశుద్ధత, మీలో ప్రవహింపే ప్రేమ, దేవుని పట్ల మీకున్న అనురాగం, దేవా అని పిలిస్తేనే కరిగిపోయే నీ హృదయం ఎంతమంది గుర్తున్నాయి? మర్చిపోయాం. పరిస్థితుల్లో మర్చిపోయేలా చేసింది. నేను దేవుడు ఎంత లోతుగా నాటాడంటే నేను చూసిన వారు కొంతమంది యేసయ్యను చూసినట్టు ఫీల్ అయ్యారు. నువ్వు మాట్లాడితే ఆయన మాట్లాడినట్టు ఆదరించబడ్డారు. నువ్వు పలకరిస్తే దేవుడే నన్ను బలపరిచాడని వాళ్ళ జీవితాలు కట్టుకొని వాళ్ళు బాగున్నారు. ఇప్పుడు నీ ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. నీ ప్రార్థన ద్వారా అనేక మంది బ్రతికారు. నీ ఉపవాసం ద్వారా నీ ఇల్లు కట్టబడింది. అంత లోతుగా దేవుడు నాటాడు. నీకు తెలియలే. నీ వేరంట దేశమంతటా వ్యాపించిందంట. అది వ్యాపించింది. ఇప్పుడు నీకు కనిపించట్లేదు. అది లోతుగా దేశమంతటా వ్యాపించింది. నీ తొలి దినాల్లో నువ్వు అంత విస్తరించావు, అంత వ్యాపించావు, అంత అభివృద్ధి చెందావు, అంతగా దేవుని కొరకు ఉపయోగపడ్డావు, అంతగా దేవుని మహిమపరిచావు. ఒక్కరోజు తప్పకుండా గుండె కొట్టుకున్న ప్రతిసారి కూడా నీ గుండెలో నుంచి దేవునికి స్తుతులు అర్పించబడేవి. అంత ప్రేమ పొర్లుకుంటూ వచ్చేది దేవునికి నీ మీద. అంత వ్యాపించావు, అవునా కదా? దాని రెమ్మలంట సముద్రం అంత ఏమన్నాడు? దాని నీడ కొండల్ని కప్పేసిందంట. ద్రాక్షవల్లి హైట్గా ఉంటుందమ్మా. ద్రాక్షవల్లి తాటి చెట్టు అంత హైట్గా ఉంటుందా? అది కిందికి ఉంటుందంట. కానీ దాని నీడ కొండలను కప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను అర్హత లేని చిన్న ఆత్మీయ జీవితాలే ప్రారంభం. కానీ కొండలంత బలమైన సమస్యలను కూడా కప్పేసే అంతగా నువ్వు బ్రతికావు ఆ దినాలలో, అవునా కాదా? నీ నీడ కొండలను కప్పేసింది. నీ తీగలంట దేవుని దేవదారు వృక్షములనే ఆవరించేంత ప్రభావితకరమైన ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను జీవింపచేశాడు. నువ్వే బ్రతికావు. అది నువ్వే. మరలా నన్ను గుర్తు చేయనివ్వండి. దట్ వాజ్ యూ. నువ్వే అంత ఫలభరితంగా బ్రతికావు, అంత వ్యాప్తి చెందావు. అంతగా నీ ద్వారా కొండలు అణచబడ్డాయి. అంతగా నీ ద్వారా దేవుని దేవదారులే అంటే దేవుని దేవదారిని నువ్వు ఆవరించేంతగా దేవుడు నిన్ను హెచ్చించాడు. ఎంతమంది నమ్ముతారమ్మా?
మీకు గుర్తొస్తున్నాయా మీ తొలి దినాలు? నిన్ను నాటిన తొలి దినాలు, నువ్వు ఇచ్చుకున్న తొలి ఆత్మీయ దినాలు. ఆయన అన్యాయస్తుడు కాదు, నిన్ను అంత లోతుగా నాటాడు. లెట్ మీ రిమైండ్ యూ, నీ వేరు ఇంకా నాటబడే ఉంది, వేరు పోలేదు. నా మాట వినబడిందా? నీకు దేవుడిచ్చిన నీ వేరు చచ్చిపోలేదు, ఇంకా అది నాటబడే ఉంది. ఇంకా అది ఎందుకంటే దానిని నాటినవాడు సర్వశక్తిమంతుడైన దేవుడు కాబట్టి. వేరు భూమిలో ఉన్నంత కాలం, సారవంతమైన భూమిలో నాటిన దేవుని చేత నాటబడిన ఆ వేరు భూమిలో ఉన్నంత కాలం ఏ క్షణాన్నైనా మరలా అది మొలిచి చిగురు పెట్టి సారము కలిగి అది మరలా వ్యాప్తి చెందగలదు. వేరు ఇంకా భూమిలోనే ఉందని నమ్ముదాం. హల్లెలూయా. కమ్ ఆన్, గివ్ హిమ్ ప్రైజ్. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని అంత లోతుగా నాటిన దేవునికి మహిమ కలుగునుగాక. అంత లోతుగా నాటిన దేవునికి మహిమ కలుగునుగాక. అంత లోతుగా నాటిన దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, నీవు నేను చెడిపోయి పాడైపోయి పగిలిపోయినప్పటికీ మన వేరు ఇంకా భూమిలో నాటబడే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించాయంట, దాని రెమ్మలు నదుల వరకు వ్యాపించనని రాయబడింది. హల్లెలూయా. సముద్రం అంటే ఒక చోటనే ఉంటుంది, నదులు ఒక చోట ఉండవండి, నదులు పారుతా ఉంటాయి. హల్లెలూయా. నిన్ను ఎంత వ్యాపింప చేశాడంటే సముద్రం దగ్గర ఆగిపోలే. సముద్రానికి ఎల్లలు ఉంటాయి కానీ నదులకు ఎల్లలు ఉండవండి, నదులకు సరిహద్దులు ఉండవు. అవి సరిహద్దు లేకుండా అవి ప్రవహిస్తానే ఉంటాయి. నీ వ్యాప్తి ఎంత బలముగా దేవుడు విజృంభింప చేశాడంటే సముద్రాన్ని నువ్వు తాకావు. సముద్రం అంటే అసాధ్యం అంటే పరిస్థితులు నీ తొలి దినాల్లో నీవు తాకావు. నీ రెమ్మలు అంటే నీ యొక్క ఫలభరితమైన జీవితం ఏం చేసిందంటే పారుతున్న నదుల వరకు కూడా నిన్ను ఆయన వ్యాపింప చేశాడు. హల్లెలూయా. అంత చక్కనైన, అంత బంగారం లాంటి, అంత సారవంతమైన, అంత మంచి ద్రాక్షవల్లివి నువ్వు నేను. మనం అందరం మనం తిట్టుకోవడంలో ప్రొఫెషనల్స్ అయిపోయాం. We are cursing ourselves. మనల్ని మనం శపించుకుంటున్నాం. కానీ నువ్వు ద్రాక్షవల్లివి, జాగ్రత్త. దేవుని చేత ఎన్నుకొనబడిన శ్రేష్టమైన ద్రాక్షవల్లివి. ఆయన ఏరి కోరుకొని ఇదైతేనే నా పనికి ఉపయోగపడుతుంది, ఈ ద్రాక్షవల్లి అయితేనే నేను ఉపయోగించుకోవాలని ఆయన పిక్ చేసుకొని నాటుకున్న ద్రాక్షవల్లివి. మరలా చెప్తున్నా, నీ వేరు లోతుగా నాటబడింది. మరలా చెప్తున్నా, నీ నీడ కొండలను కప్పింది. మరలా చెప్తున్నా, నీవు సముద్రం వరకు వ్యాపించావు. మరలా చెప్తున్నా, నీ రెమ్మలు నదుల వరకు వ్యాపించాయి. దట్ వాజ్ యువర్ పొజిషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో నీ యొక్క స్థితి అలాగే ఉన్నది. బట్ కానీ ఈరోజు మేము ఈ మెసేజ్ ఎలా తీసుకుంటారో నాకు తెలీదు. బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ యువర్ లైఫ్. నీ జీవితం, నా జీవితం మనకు అర్థం అవ్వాలి. ఏం జరుగుతుందో అర్థం అవ్వాలి. దేవుడు ఏం చేస్తున్నాడో మనకు అర్థం అవ్వాలి. ఆల్ యు ఆర్ రెడీ? సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. ఇంత సారవంతమైన ద్రాక్షవల్లి కదా, ఇంత లోతుగా నాటబడింది కదా, అంత విస్తృతంగా వ్యాపిస్తుంది కదా. హల్లెలూయా. దాని తర్వాత వచనం చూడండి, 12వ వచనం. త్రోవను నడుచు వారందరూ దానిని తెంచి వేయినట్లు దాటుచున్న కంచెలు నీ వేళ పాడు చేసితివి. అడవి పంది దానిని పెకిలించుచున్నది, పొలములోని పశువులు దానిని తినివేయుచున్నవి. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, ఆకాశం నుండి మరలా చూడుము, నీ ద్రాక్షవల్లిని దృష్టించుము. హల్లెలూయా. కమ్ ఆన్, షౌట్ అలౌడ్. హల్లెలూయా, హల్లెలూయా. అంత వ్యాప్తి చెందిన మన ఆత్మీయ జీవితం ప్రియులారా, ఒక్కసారిగా నీవు నేను కలవర పడిపోయి, కన్ఫ్యూజ్ అయిపోయి, టెన్షన్ అయిపోయి, నిరాశలోకి వెళ్ళిపోయి, ఆందోళనలోకి వెళ్ళిపోయి, ఇక నేను దేవునికి పనికిరాను అన్నంత లో స్టేట్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే నీ జీవితంలో కొన్ని అనుమతించబడ్డాయి. ధైర్యంగా చెప్పనివ్వండి, దానిని అనుమతించింది నీ దేవుడైన యెహోవా మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు హ్యాపీగా ఉన్న మీకు కొంచెం బాధ కలగొచ్చేమో కానీ, ఏంటి ఇలా ఉంది మెసేజ్ అని మీకు అనిపించినా మీకు తెలియాలి సత్యం. హల్లెలూయా.
హల్లెలూయా. త్రోవను నడుచు వారందరూ తెంచి వేయునట్లుగా దాని చుట్టూ ఉన్న కంచెలను దేవుడే పాడు చేయడం జరిగింది. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ అలౌడ్ హల్లెలూయా, హల్లెలూయా. దానికి కారణం ఏంటో యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి తీద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతున్నాను. మొదటి నుంచి చదువుతాను, వింటారా? నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాని గురించి పాడేదను వినుడి. సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షాలు కాచెను. హల్లెలూయా. ఇప్పుడు 5వ వచనం చూడండి. ఆలకించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యము నీకు తెలియచేసేదను. హల్లెలూయా. ఆలకించండి, నీ దేవుడు నా దేవుడు మనకి చేయబోయే కార్యం, చేస్తున్న కార్యం ఆయన తెలియజెప్తున్నాడు. ఏంటంటే, నేను అది మేసి వేయబడినట్లుగా దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లుగా దాని గోడను పడగొట్టి దానిని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడు వరకు పారతో త్రవ్వబడదు. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలు బలురెక్కసి చెట్లు బలసి ఉండను. దాని మీద వర్షింప వలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఎంతమందికి నచ్చింది ఈ మాట? ఓపెన్గా చెప్పండి. నేను మామూలుగా మాట్లాడుతున్నాను. ఎంతమందికి ఈ మాట నచ్చింది? ఎంతమందికి ఇబ్బంది అనిపించింది? చెప్పాలి. ఎంతమందికి బాధ వేసింది ఈ మాట చదివితే? చేతులు ఎత్తొచ్చు, పర్వాలేదు. ఎంతమందికి ఇబ్బంది అనిపించింది అంటే నా మాట ఈ లేఖనం వింటే మీకు అర్థమై ఉండేది. ఎంతమందికి ఈ మాట బాధ అనిపించింది? చెయ్యత్రా, ఎత్తరా, వెళ్ళిపోమంటారా? బ్రదర్ చెయ్యత్రా? హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడే చెప్తున్నాడు, నేను నా ద్రాక్ష తోటకు చేయబోదానని మీకు తెలియచేస్తాను, వినండి. దాని కంచెలను నేనే పాడు చేసేదను. హల్లెలూయా. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచె కొట్టివేసేదను. జాగ్రత్తగా వినాలి. అది త్రొక్కబడినట్లు దాని గోడలు పగలగొట్టి దానిని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దాని మీద గచ్చ పొదలను బలురెక్కసి చెట్లు బలిసి ఉంటాయి. దాని మీద వర్షం పడకూడదని మేఘాలకి నేనే ఆజ్ఞ ఇస్తున్నాను. ఇందుని బట్టి కూడా నీకు విశ్వాసం ఉంటే, నీ తండ్రి పట్ల నిజముగా నీకు హృదయపూర్వకమైన విశ్వాసం ఉంటే దేవునికి ఒక్కసారి మహిమ చెల్లిద్దాం. కమాన్ కమాన్, నిజంగా దేవునికి మహిమ చెల్లించి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడే కోరుండి నీ కంచెలు తీశాడు. ఆయనే కోరుండి నీ జీవితంలో పాడును అనుమతించాడు. ఆయన నీ మీద గచ్చ పొదలు ఎదిగేలా చేశాడు. బలురెక్కసులు పెరుగుతుంటే అవి అలాగ ఆయనే ఉండనిచ్చాడు. నువ్వు శుద్ధి చేయబడకుండా, పారతో త్రవ్వబడకుండా, అంటే నీ మీద నా మీద చెత్త పెరిగింది కదా, అది తీసి వేయబడకుండా ఆయనే ఉండనిచ్చాడు. ఈ మాట మీకు తెలియపరచబడును గాక. ఆ భూమి మీద వర్షం కూడా పడకూడదని మేఘాలకి దేవుడు ఆజ్ఞ కూడా ఇచ్చాడు. బ్రదర్ జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియాలి. ఎంతమందికి ఆశ ఉంది? నేను అడిగా దేవుడిని, ఏం జరుగుతుంది దేవా నా లైఫ్లో? ఏం జరుగుతుంది నా జీవితం? ఎందుకు ఇలా జరుగుతుంది? అడిగేసాను దేవుని, ఎందుకు ఇలా? వై? మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలియాలి. ఆయనే తీసుకొచ్చి నేను నాటాడు, లోతుగా నాటాడు. నువ్వు వ్యాపించావు, బాగానే ఉంది, బాగానే ఉన్నావని, బాగానే ఉన్నానని పొగరు పట్టియో, అతిశయం వచ్చో, గర్వం వచ్చో, నిర్లక్ష్యం వచ్చో, చులకనొచ్చో ఏం చేసామో తెలుసా? ఆయనకిష్టమైన ఫలాలు ఫలించకుండా కారు ద్రాక్షాలు కాయడం మొదలుపెట్టాం. క్రమశిక్షణ వదిలిపెట్టేయడం మొదలుపెట్టాం. అనవసరమైన మన్ని అలవాటు చేసుకోవడం మొదలుపెట్టాం. ఆయన దృష్టికి ఇష్టం లేని పనులు చేయడం మొదలుపెట్టాం. వింటున్నారా?
ఆయనకు అంగీకారం లేని అనేకమైనవి మనలో ప్రారంభమై దాని ఫలముగా ఆయన దృష్టికి చేదైన ఫలాలు ఫలించే ఒక ద్రాక్షవల్లిగా మనం ఉండిపోవడం వలన ఆయనే తన చేతులతో నీ చుట్టూ ఉన్న కంచెను ఆయనే తీసేశాడు. అడవి పందులు వచ్చి తినేసేటట్లుగా మేయునట్లుగా ఆయన అనుమతించాడు. బలురక్కసి చెట్లన్నీ కూడా మొలిసేలా ఆయనే చేశాడు. ఇలా మొలుస్తున్నాయి కదా, ఇలా నన్ను తినేస్తున్నారు కదా, ఇలా నేను పాడైపోయాను కదా, ఇలా నేను విరిగిపోయాను కదా, ఇలా నేను మోడైపోయాను కదా, ఇలా నేను చెడిపోయాను కదా, ఇలా నేను చచ్చిపోతున్నాను కదా, ఇలా నేను నాశనం అయిపోయాను కదా, ఇలా దేనికి ఉపయోగపడకుండా అయిపోయాను కదా, దేవా నాకు సహాయం చే అని నువ్వు అడిగేంత పరిస్థితిలోనికి ఆయనే కోరుండి నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆయన నెట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆయన కంచె తీసేశాడు, ఆయన పాడు అనుమతించాడు, ఆయన అడవి పందులు పెకిలించేలా చేశాడు, ఆయనే దారి నడుచు వారందరూ కూడా నీలో ఉన్న ఫలాలు తెంపేసేయడానికి ఆయన అనుమతించాడు. ఎందుకంటే అవి తెంపి వేయబడాలి. ఎందుకంటే ఆయనకు ఉపయోగపడే ఫలాలు కాదు, నీకు ఉపయోగపడే కారు ద్రాక్షాలు కనుక అవి తెంపి వేయబడాలని దేవుడే అనుమతించాడు. మనుషులను దేవుడు అనుమతించాడు, అడవి పందులను దేవుడు అనుమతించాడు, పరిస్థితులను దేవుడు అనుమతించాడు, కఠినత్వాన్ని దేవుడు అనుమతించాడు, నిస్సారమైన బ్రతుకుని. అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనే కోరుండి మేఘాలు వర్షింపకుండా ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే అటువంటి స్థితిలో నిజముగా మేఘాల నుంచి వర్షం వస్తే నువ్వు అయ్యే బాగున్నాయి నేను ఫలిస్తున్నాను అనుకొని ఆ కారు ద్రాక్షలే ఇంకా ఫలించాడు మొదలు పెడతాం. అవునా కాదా? That's the reason God has stopped rain upon our heads. అందుకే దేవుడు మన తలల మీద వర్షింపకుండా మేఘాలకి ఆజ్ఞ ఇచ్చేసాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతి వారం విన్నట్టు వినేసి వెళ్ళిపోకండి, మీకు దండం పెడతా. ఎంతమందికి అర్థమవుతుంది? కొంచెమైనా అర్థమైందా నా తాత్పర్యం? కొంచెమైనా అర్థమైందా? కొద్దిగైనా అర్థమవుతుందా దేవుని హృదయం? మేఘాలకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. నీకు నాకు తెలియదు ఏం ఫలాలు వస్తున్నాయో, నీకు నాకు అర్థం కావట్లే ఏం అలవాట్లు పెరుగుతున్నాయో, నీకు నాకు అర్థం కావట్లే ఎలా తయారవుతున్నామో, నీకు నాకు అర్థం కావట్లే ఎంత క్రమశిక్షణ లేకుండా ఎటు పెడితే అటు నీ నా కొమ్మలు ఎలాగ వంకర టెంకరగా పెరుగుతున్నాయో. అంటే మన బుద్ధి, మన ప్రవర్తన, మన మాట తీరు, మన ఆలోచనలు ఎంత ఫాస్ట్గా, అంటే ఆయనకు ఇష్టం లేని అక్రమంగా అలా పరిగెడుతున్నాయి, నీకు నాకు తెలియదు. అందుకే అవి తెంచి వేయబడ్డానికి దేవుడు అనుమతించాడు, అవి పెరికి వేయబడ్డానికి దేవుడు అనుమతించాడు, అడవి పందులు పెకిలించినట్లుగా ఆయన అనుమతించాడు, అవి త్రవ్వబడ్డానికి దేవుడు అనుమతించాడు, చెత్తగా నీవు నేను కనబడ్డానికి కూడా దేవుడు అనుమతించాడు, వర్షింపకుండా ఎండిపోయినట్టుగా అందరూ అనుకున్నప్పటికీ కూడా ఆయన అనుమతించాడు. ఎందుకంటే ఆ టైంలో నీవు కారు ద్రాక్షాలు కాస్తున్నావు, అవి నిజముగానే పెకిలించబడాలి కనుకనే కొన్ని పరిస్థితులు దేవుడు నీకు నాకు అనుమతించాడు. అవి అలాగే జరుగును గాక. హల్లెలూయా. అవి అలాగే జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బట్ కానీ అలా దేవుడు మనల్ని వదిలేయాలనుకోవట్లేదు. రెండు విధానాల్లో దేవుడు నిన్ను నన్ను ఆయన మన జీవితాలు మలచాలనుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన కారు ద్రాక్షాల మీద వర్షం పడకుండా మేఘాలకు ఆజ్ఞ ఇచ్చిన దేవునికి మహిమ చెల్లిద్దామా? Come on, give glory. హల్లెలూయా, హల్లెలూయా. మన అనవసరమైన అలవాట్లు ఇంకా పరిగెట్టి వెళ్ళిపోకుండా ఆయన ఆనకట్ట వేసినందుకు దేవునికి మహిమ చెల్లిద్దాం. మన యొక్క అనవసరమైన ఫలాలు ఇంకా ఫలింపకుండా దేవుడు దాన్ని మోడుగా ఉంచేస్తున్నందుకు కూడా దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే త్రోవను నడుచువారు దాటిపోయేవారు నిన్ను తెంచునట్లుగా దేవుడు అనుమతించాడట. త్రోవను నడుచువారంటే కొంతమంది మనుషులు నీ హృదయం గాయం చేయడానికి కూడా దేవుడే అనుమతించాడు కనుకే మనుషులు కొంతమంది నీ హృదయంలో లోతుగా గాయం చేస్తున్నారు. ఆ గాయం అవ్వనివ్వండి ఇందులో, ఎందుకంటే ఆ గాయంలో నుండి నీలో నాలో ఉన్న వ్యర్థాన్ని దేవుడు బయటికి తీసేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాక్సెప్ట్ ద ప్రాసెస్. ఈరోజు మీకు మాట మీ హృదయంలో ముద్ర వేయబడివ్వండి. మీ జీవితంలో దేవుడు జరిగిస్తున్న ప్రాసెస్ అంటే ప్రక్రియను అంగీకరించుదుముగాక, మనం నమ్ముదుముగాక, విశ్వసించుదుముగాక, ఆయనకు అప్పగించేసుకుందుముగాక. వదిలేసా నా జీవితాన్ని నేను దేవునికి పూర్తిగా.
have your way, Lord. Hallelujah. 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 కానీ ఆ కాలం ఎంతో సేపుగా దేవుడు అలా వదిలేడు కానమ్మా. ఈ వర్షం లేని ఆ సంవత్సరాలు కూడా దేవుడు మన మేలు కొరకే జరిగించే దేవుడు. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, నేను నిజమైన ద్రాక్షావళిని. హల్లెలూయా. నీవు నేను ఉత్త ద్రాక్షావళులమే, కానీ నిన్ను నన్ను ఆయన సారవంతమైన ద్రాక్షావళిగా చేయడానికి మనకు అవసరమైన వాడిగా నిజమైన ద్రాక్షావళి ఒకడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుడే ఉన్నాడు. ఆయనకు ఒక్కసారి వెగ్గరగా చప్పట్లు కొట్టి మహిమ చెల్లిద్దాం. నిజమైన ద్రాక్షావళి, ద ట్రూ వైన్. హల్లెలూయా. నిజమైన ద్రాక్షావళి, నిజమైన ద్రాక్షావళి. హల్లెలూయా. హల్లెలూయా. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. Let me introduce the farmer of your life. అమ్మా వెనకాల వింటున్నారా? ప్రేమ వింటున్నావా? నీ జీవితానికి వ్యవసాయకుడిని పరిచయం చేయనివ్వండి. వ్యవసాయకుడు, 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 మన జీవితానికి వ్యవసాయం చేసే వ్యవసాయకుడు. మనకి వ్యవసాయకుడు ఉన్నాడు. నాకు ధైర్యం కలుగుతుంది, ఎందుకంటే ఆ వ్యవసాయకుడు నా కారు ద్రాక్షాలన్నిటినీ తీసేస్తాడు. ఆ వ్యవసాయకుడు నాలో నా చెత్త అంతా తీసేస్తాడు. ఆ వ్యవసాయకుడు నన్ను శుద్ధి చేస్తాడు. ఆ వ్యవసాయకుడు నన్ను కడుగుతాడు. ఆ వ్యవసాయకుడు నన్ను ఇంకా లోతుగా నాటబడి చక్కటి మన్ను కప్పబడేలాగా చేస్తాడు. నా వ్యవసాయకుడు నాకు నీరు పోస్తాడు. నా వ్యవసాయకుడు నాలో పనికి రాని తీగలను ఆయనే కట్ చేసి తీసి పారేసి నాకు పనికొచ్చే తీగలు మరీ అధికంగా ఫలించినట్టుగా కూడా ఆ తీగలన్నిటినీ ఆయన బాగు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ ఎ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం తీస్తారా ఒకసారి? యోహాను సువార్త 15వ అధ్యాయం అందరికీ తెలిసిన మాటలే. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. ఫలించు మరి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేయును. నేను మీతో చెప్పిన ఈ మాట మీరు వింటున్నారు కదా, మీరిప్పుడు పవిత్రులై ఉన్నారని రాయబడింది. హల్లెలూయా. కమాన్, చేతులెత్తి దేవునికి మహిమ చెల్లించును. నేను నిజమైన ద్రాక్షావళిని, నీవు కేవలం ద్రాక్షావల్లివే. అమ్మ, నీవు కేవలం ద్రాక్షావల్లిమే, కానీ నిజమైన ద్రాక్షావల్లి ఒకడున్నాడు. ఆయన నీతో మనతో అంటు కట్టబడాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనని నిన్ను అంటు కట్టడానికి వ్యవసాయం చేసేవాడు ఎవడంటే నా పరలోకపు తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఆ పొలం కనబడుతుందా? నాకు కనబడుతుంది చాలా రోజుల నుంచి. ద్రాక్షావల్లి కనబడుతుందా? నాకు కనిపిస్తుంది చాలా రోజుల నుంచి. ద్రాక్ష అడలు కనబడుతున్నాయా? కనబడాలని ఆశపడుతున్నా చాలా రోజుల నుంచి. ద్రాక్ష తోటను జ్ఞాపకం చేసుకోండి. దానిని మీ కళ్ళ ముందు పెట్టుకోండి. మీ జీవితంలో ఏనాడు మీరు కృంగిపోరు. ద్రాక్ష తోటలో ఏం జరుగుతుందో జ్ఞాపకం పెట్టుకోండి. ద్రాక్ష తోటలో ఏం జరుగుతుందమ్మా మీకు తెలియకపోతే ద్రాక్ష తోటకి వెళ్ళి చూడండి ఒకసారి. నా మాటలు ఈరోజు అందరికీ ఎక్కకపోయినా నేనేం చేయలేను. కొంతమంది అయినా ఉంటే మీ జీవితంలో ఏం జరుగుతుందో మీరు గ్రహించి తెలుసుకొని ఓపిక పడుదురుగాక. ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఒక తండ్రి ఉన్నాడట, ఆయన వ్యవసాయకుడు. ఇంగ్లీష్లో ఆయన కోసం రాయబడింది వైన్ డ్రెస్సర్. ఆ మాట ఇంకా నచ్చింది నాకు. ఏంటది? వైన్ డ్రెస్సర్ అంటే ద్రాక్షావల్లికి డ్రెస్సర్ అంటే సరిగా, డ్రెస్సర్ అంటే ఎలా చెప్పాలి, డ్రెస్సింగ్ చేస్తారు కదా, సరిగా అద్ది సరిగా దిద్ది ఎక్కడ సరిగా లేదో. ఇప్పుడు తల్లి చిన్న కూతురికి చీర కట్టాలనుకో ఏం చేస్తుంది? ఎలా డ్రెస్ చేస్తుంది? కూతురు తెలుసా? తెలియదు కదా, అవునా కదా? స్టెప్స్ ఎలా పెట్టాలో, కుర్చీలు అంటే ఎలా, ఎక్కడ పిన్ పెట్టాలో, ఎలా చేయాలో అవన్నీ ఎవరు చేస్తారు? తల్లి చేస్తారా? చేయదా? హల్లెలూయా. అలా నిన్ను నన్ను డ్రెస్ చేసే వైన్ డ్రెస్సర్ ఎవరంటే మన పరలోకపు తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ద్రాక్షావల్లి అని నీవు అందంగా కనబడాలి, నువ్వు సరిగా కనబడాలి, ఫలాలతో
పచ్చగా కనబడాలి, కారు ద్రాక్షలు లేకుండా కనబడాలి, చేదు లేకుండా ఉండాలి. తీయనైన ద్రాక్షలు కాయాలంటే నీలో పనికి రాని తీగలనంట ఆయనే తన చేతులతో కత్తిరించాలనుకుంటున్నాడు. నీవు నేను అనుమతించుదామా దేవునికి? హల్లెలూయా. ఇప్పుడు జరుగుతుంది నీలో, నీకు నాకు అర్థం కావట్లేదు. రెండు జరుగుతున్నాయి. ఒకటి నీలో పనికిరాని తీగలని కట్ చేసేస్తున్నాడు, రెండోది నీలో ఫలమిచ్చే తీగలు కొన్ని ఉంటాయి కదా. అవునా కదా? అవునా కదా? నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదు. మాటి మాటికి ఇదే మాట మరలా చెప్తున్నా బ్రదర్, మీ జీవితంలో ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదు. అందుకే కలవర పడుతున్నారు, అందుకే తొందర పడుతున్నాం, అందుకే ఏడుస్తున్నాం, అందుకే మూలను కూర్చుంటున్నాం, అందుకే నిద్ర లేకుండా గడుపుతున్నాం, అందుకే ఆలోచనలతో నింపేసుకుంటున్నాం. రెండు జరుగుతున్నాయి. ఒకటి పనికి రాని తీగలు ఆయనే చేతులతో కట్ చేస్తున్నాడు. దట్ వాస్ పెయిన్ఫుల్. లెట్ మీ సే దట్ టు యూ. అది నొప్పి పుడుతుంది, నొప్పేస్తుంది, నొప్పి కలుగుతుంది. కొంతమంది మనుషులు నీ జీవితంలోంచి దేవుడే కావాలని తీస్తాడు, నొప్పేస్తుంది. కొన్ని మాటలు నీ జీవితంలో దేవుడే అనుమతిస్తాడు, నొప్పేస్తుంది. ఎందుకంటే నీలో చాలా పనికిరాని తీగలు నీలో నాలో ఉన్నాయి. అవి కట్ చేయబడాలి అంటే ఆ పరిస్థితుల్లో నుంచే నువ్వు వెళ్ళాలి. ఇది మనకి అర్థం అవునుగాక. హల్లెలూయా. మనలో కోపం ఒక పనికిరాని తీగె, మనలో పాపం ఒక పనికిరాని తీగె, మనలో మాట తీరు ఒక పనికిరాని తీగె, మనలో అసహ్యకరమైన ఆలోచనలు ఒక పనికిరాని తీగె, ద్వేషం ఒక పనికిరాని తీగె. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? డిసిప్లిన్ లేని జీవితం ఒక పనికిరాని తీగె. అవన్నీ ఎలా కట్ చేయబడతాయో తెలుసా? అదే పరిస్థితుల్లోనికి నిన్ను మాటికి దేవుడు తీసుకెళ్ళి ఆ కోపం నీవు మానుకొని శాంతంగా ఉండేదాకా అది నీకు ఎదురవుతానే ఉంటుంది. అలా ఎదురు చేస్తా ఒక దినాన నీలో నుండి కోపం అనే పనికిరాని తీగె పూర్తిగా దేవుడు నీ నుంచి వేరు చేసేస్తాడు. హల్లెలూయా. మాటికి నీలో పాపం అంటే పాప కోరికలు నీలో ఉండి అదే శోధన ఎందుకు వస్తుందంటే అందులో నీవు ఇంకా ఉన్నావు. అది నిండు పూర్తిగా బయటికి రావడానికే అవి నీకు అనుమతిస్తూ నీవు అందులో నిలబడేంత దాకా నిన్ను నిలవబెట్టి దేవుడు ఆ పనికిరాని తీగను కట్ చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోండి, ఏ రొట్టె అయినా బాగా పొంగాలి అంటే ఆ పిండే బాగా పిసకబడాలి, తొక్కబడాలి, అణచబడాలి. ఎంత లోతుగా అది అణచబడుతుందో అంత ఎత్తుగా అది పొంగుతుంది, అంత మంచిగా తయారు చేయబడుతుంది, అంత అనేకులకి ఆహారముగా మిగిలిపోతుంది ఆ రొట్టె. అవునా కాదా? ఇవి రెండు జరుగుతాయి. ఒకటి పనికిరాని తీగలని కట్ చేస్తాడు, రెండవది ఇంకో కటింగ్ ఏంటంటే ఆల్రెడీ నీలో ఫలం ఉంది కనుక నీ ఫలించే తీగ మరీ అధికంగా ఫలించినట్టుగా ఆయన మరల దాన్ని వెనక్కి కట్ బ్యాక్ చేస్తాడని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నీ పనికిరాని తీగలు కట్ చేయడానికి ఆయన నీకు పెయిన్ అనుమతిస్తాడు, ఇంకొన్ని పెయిన్స్, ఇంకొన్ని గాయాలు, ఇంకొన్ని ఒత్తిడి, ఇంకొన్ని నీకు ఇష్టం లేని పరిస్థితులు. ఎందుకంటే ఆల్రెడీ నీలో ఫలం ఉంది కదా, ఆ ఒక ఫలం రెండు ఫలాలు సరిపోదు. నీవు బహుగా ఫలించినట్లుగా నీ ఫలించే తీగ కూడా మరలా వెనక్కి కట్ చేయబడుతుంది. ఎందుకంటే అప్పుడు 2-3 ఫలాలు ఉన్న నీ తీగ వెనక్కి కట్ చేయబడడంతో మరి అధికమైన ఫలాలు నువ్వు ఫలించగలుగుతావు. నమ్మిన వారు దేవునికి మహిమ చెల్లిద్దాం. అదే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో పనికి రాని తీగలైనా తీసివేస్తాడు, పూర్తిగా తీసివేస్తాడు. ఫలించే తీగ మరి అధికంగా ఫలించినట్లుగా. కొన్నిసార్లు నీ బాధ, నీ గుండె కలుగుతున్న గాయాలు, మీరు ఎదుర్కొంటున్న పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఎందుకో తెలుసా? నువ్వు పనికిరాని వాడవని కాదు, నీలో ఫలం ఉంది గనక అది మరీ అధికంగా ఫలించినట్లుగా నీవు అనబడిన నీ తీగె అనబడిన నిన్ను వెనక్కి కట్ చేస్తున్నాడు ఆయన. మొక్కలు ఎవరైనా పెంచారా? మొక్కలు పెంచేవారు ఎప్పుడైనా కటింగ్ చేశారా? కట్ చేసిన తర్వాత ఎలా వచ్చేవి కదా, నీకు తెలుసు కదమ్మా. బాగా నా దగ్గర కూడా కొన్ని మొక్కలు కొన్నా, వదిలేసా పూర్తిగా. అవి ఫలించట్లేదు, చావలేక బతకలేక మధ్యలో అలాగుండి నన్ను చూస్తున్నాయి. అమ్మ కొంచెం ఏదైనా చేయి, నాకు ఏం చేయట్లే నేను, ఎందుకంటే నేను మంచి వ్యవసాయకురాల్ని కాదు కనుక వాటిని పట్టించుకోకుండా వదిలేశాను కనుక కొన్ని చచ్చిపోయాయి, కొన్ని పనికి రాకుండా మిగిలాయి. నా తండ్రి మాత్రం మంచి వ్యవసాయకుడు. ఆయన
ఏ ఒక్క ద్రాక్షవల్లిని వదిలిపెట్టడు, పనికి రాకుండా వదిలిపెట్టడు, చచ్చిపోయేలా వదిలేయడు. మనం ఆయనకి పనికి వచ్చే పాత్రలాగున్నట్లు మాత్రమే కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ దేవుడు మనకి అనుమతిస్తున్నాడు. యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్ ద ప్రాసెస్, ఒబే ద ప్రాసెస్, స్టాండ్ ఇన్ ద ప్రాసెస్. ప్రక్రియను అంగీకరించు, ప్రక్రియకు లోబడు, ప్రక్రియలో నిలబడు, ప్రక్రియను తట్టుకో, ప్రక్రియలో దేవుని యందు విశ్వాసముంచు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎంతమందికి ఇప్పుడు దాకా దేవుడు కనిపిస్తున్నాడు అంటే నీ జీవితంలో దేవుని కార్యం ఎంతమందికి కనిపిస్తుంది? నీ జీవితంలో వ్యవసాయకుడు ఎంతమందికి కనిపిస్తున్నాడమ్మా? నీ తండ్రి వ్యవసాయకుడు, నీలో పనికి రాని తీగలని కట్ చేస్తున్నాడు. అందుకే నీలో నుంచి అనవసరమైనవి వెళ్ళిపోనిస్తుంటే దాన్ని వదిలే పట్టుకొని వేలాడొద్దు. పనికొచ్చే నీ తీగను మర్యాదకంగా ఫలింప చేసేవాడు కూడా ఆయనే. అందుకే ఇంకొన్ని కఠినమైన పరిస్థితుల్లోనికి దేవుడు నిన్ను ఉద్దేశపూర్వకంగానే నడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత మాట చూడు, నాకు అది నచ్చింది. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఈ మాట మనం వినడంతోనే పవిత్రులమైపోతున్నాం. ఈ మాట వినడంతోనే ఫలభరితంలోకి వచ్చేస్తున్నాం. ఈ మాట వినడంతోనే మనం ఫలించేస్తున్నాం. ఈ మాట వినడంతోనే మనము అంటే మనం పవిత్రులమైపోతున్నాం. పనికిరాని తీసివేయబడ్డాయి, మర్యాదకంగా ఫలించేస్తున్నాం. ఎలాగా? వినడంతోనే. ఎందుకంటే వినటం వలన నీకు ఇప్పుడు విశ్వాసం వస్తుంది కదా, నా జీవితం పనికిరాంది కాదు, నేను పనికొచ్చే పాత్రగా ఉన్నట్లుగా ఆయన మర్యాదకంగా నన్ను ఫలింపజేస్తున్నాడని. ఈ మాట విన్న మీరు, నేను ఇప్పుడు దేవుని దృష్టిలో పవిత్రులమై ఉన్నాం. నీవు అంగీకరిస్తే మరి అధికమైన పవిత్రతలోనికి వెళ్ళిపోతావు. ఆ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేస్తే మరి అధికమైన శ్రేష్టమైన ద్రాక్షావళిలా నీవు నేను తయారు చేయబడతాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. కొన్ని రోజుల నుంచి నాకు కనబడుతున్న దృశ్యం ఏంటంటే, ద్రాక్షావల్లి వ్యవసాయకుడు. మీకు తెలుసా? చిన్న సినిమా చూపించమంటారా? లాంటిది చూపించమంటారా? తెర లేదు, యాక్టర్స్ లేరు, నన్నే అన్నీ అనుకోండి. హల్లెలూయా. ఒక ద్రాక్ష తోట ఉంటుంది, అవునా కదా? ఆ ద్రాక్షవల్లిని నాటిన వ్యవసాయకుడు ప్రతిరోజు వచ్చి చూసుకుంటా ఉంటాడు, అవునా కదా? చూసుకుంటాడా లేదా? ఏ తీగ ఎలా ఉందో చూసుకుంటా ఉండి పనికిరాని ఆకులన్నీ తీసేస్తూ ఉంటాడు కదా. ఏదైతే ఫలిస్తుందో మరికొన్ని ఆయన ఏం చేస్తాడు? కట్ చేస్తూ ఉంటాడు, అవునా కదా? హల్లెలూయా. చేస్తా 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 కొద్ది రోజులు వెయిట్ చేస్తాడు. ఈ ప్రాసెస్లో పనికిరాని కట్ చేయబడతాయి, పనికొచ్చే తీగలు కట్ చేస్తే మరీ అధికంగా ఫలిస్తాయి, అవునా కదా? ఆ కొద్ది రోజుల తర్వాత ఆ తోట ఎలా కనిపిస్తుంది? ఫలాలతో పచ్చగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఎలా కనిపిస్తుంది? ద్రాక్ష అడలు అంటారా, గెలలు అంటారా? గెలలు పోని గెలలో అడలో ఏదో ఒకటి. ఆ ద్రాక్ష ఫలాలు కనిపిస్తాయా లేదా? కనిపిస్తాయా? అంతటితో ప్రాసెస్ అయిపోలేదు, మీకు తెలియనుగాక. ద్రాక్ష ఫలాలు మనం ఫలించేయడంతో అయిపోలేదన్నయ్య. ద్రాక్ష ఫలాలు మనం ఫలించేయడంతో అయిపోలేదు. ద్రాక్షవల్లి అయిన నీవు నిజమైన ద్రాక్షవల్లి అని యేసయ్యతో నువ్వు అంటుకట్టబడి పనికిరానివి తీసివేయబడి పనికొచ్చేది కట్ చేయబడి మరి అధికంగా ఫలిస్తూ నువ్వు ద్రాక్ష ఫలాలు మంచిగా తీయగా ఫలిస్తే అయిపోలేదు, ఇంకా ప్రాసెస్ ఉంది. ఆ ద్రాక్ష ఫలాలు అన్నీ ఆ వ్యవసాయకుడే వల్లి నుంచి తెంచి ఒక బుట్టలో వేసుకుంటాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. వేస్తాడా లేదా? ఏ వ్యవసాయకుడైనా ద్రాక్ష వల్లికి పూసిన ఆ ఫలాలు వదిలేస్తాడా? వదిలేస్తాడా? చెప్పాలి, వదిలేస్తాడా? అవి ఏం చేస్తారంటే ఆ ఫలాలన్నీ కలెక్ట్ చేసి ఒక తొట్టెలో వేసుకుంటాడు, అవునా కదా? ఆ తొట్టెలో వేసిన తర్వాత ఆ వ్యవసాయకుడే నీళ్లను పెట్టి ఆ ఫలాలన్నిటి మీద ఉన్న మురికి, చెత్త, ఆ ఇసుక, ఆ యొక్క ఆకులు, పనికిరాని కొమ్మలు, తీగలు అన్ని పోయేటట్టుగా బాగుగా వాటిని శుభ్రం చేస్తాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఫలాలు ఫలించడంతో నీ జీవితంలో ప్రాసెస్ అయిపోలేదు, ఇంకా కొనసాగబోతుంది. హల్లెలూయా. ఎంతమందికి మీకు అర్థమవుతుందో నాకు తెలియదు. హల్లెలూయా. ఆ ఫలాలన్నీ తీసుకొని ఆయన కడుగుతూ ఉంటాడు. కడిగిన తర్వాత అయిపోయింది అనుకుంటున్నారా? అప్పుడే అసలైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. మీకు ఇది ఇప్పుడు అర్థమై మీ జీవితంలో రానున్న దినాల్లో ఎదురయ్యే పరిస్థితుల్లో
పడిపోకుండా నిలబడతారా? చెదిరిపోకుండా ఓర్చుకోగలుగుతారా? చెప్పకముందే చెప్తున్నా, మీ జీవితంలో ఇంకా ముందు ఎదురయ్యే పరిస్థితులు తట్టుకోగలుగుతావా? నిలబడతావా? నేను అనుకున్నాను, నిజంగా చెప్తున్నా, ఈ మధ్యకాలంలో కొన్ని ఎదురైన పరిస్థితులు బట్టి చాలా ఒత్తిడి, చాలా టెన్షన్, చాలా ఆలోచనలు, చాలా నిరాశ. ఇంకా ఒకటనే కాదు, అందరికీ కొంతమంది తెలుసు అనుకుంటారు, మీకు తెలియనివి కూడా చాలా అనేకమైనవి. నేను అనుకున్నాను, ప్రభా ఎందుకు ఇంకా? నా టెస్ట్లన్నీ అయిపోయాయి కదా, నా శ్రమ అంతా తీరింది కదా, తొలి దినాల్లో నా ఆత్మీయ జీవిత ప్రారంభం నుంచి అనేక సంవత్సరాలు నేను పడ్డాను కదా, చాలా నడిచి వచ్చాను కదా, చాలా అనిపించాను కదా, నీకు తెలుసు కదా నా ఒంటరితనం, నీకు తెలుసు కదా నా పెయిన్, అన్ని టెస్ట్లు అయిపోయి అనుకున్నాను కదా, మరలా ఏంటిది, మరలా ఎందుకు? వై లార్డ్? నాకు విసుగొచ్చేసింది ప్రియులారా, నిజంగానే. ఎందుకు దేవాలా? నీకు తెలీదా నేను ఎంత దూరం ప్రయాణం చేశాను? నీకు తెలీదా ఎన్ని రాత్రులు నేను గడిపాను? నీకు తెలీదా ఎవరికి తెలియకుండా ఎన్ని చోట్ల నేను నిల్చుని కూర్చుని ఒక్కదాన్ని ఉన్నాను? నో ఎన్ని నేను పడ్డానో, ఎంత దూరం ప్రయాణం చేశానో తెలుసు కదా ప్రభా. మళ్ళా ఏంటిది అంటే, దేవుడు చెప్పిన మాట ఏమీ ముందు ఈరోజు పెడుతున్నా అంతే. ఇది 2 నెలల నుంచి నా హృదయంలో ఈ వర్తమానం అంటే నాకుతో దేవుడు మాటలే పెడుతున్నా. అందుకే మీ అందరికీ అర్థం కాకపోవచ్చేమో. దేవుడు చెప్పాడు, నువ్వు ఫలాలు ఫలించేస్తే సరిపోయింది అనుకుంటున్నావు. నువ్వు సేఫ్గా, సెటిల్డ్గా, సంతృప్తిగా, సాటిస్ఫైడ్గా, కూల్గా ఒక ప్లేస్లో సేద తీర్చుకొని విరామంగా ఉండిపోయావు. ఫలాలు ఫలించడంతో ప్రక్రియ అయిపోలేదు. అవి తొట్టెలోనికి కలెక్ట్ చేయబడి కడగబడ్డ తర్వాత అసలైన ప్రాసెస్ ఏంటంటే, అందులో నుంచి రసం పూర్తిగా వచ్చేదాకా ఆ ద్రాక్ష పళ్ళు అన్నీ కూడా వ్యవసాయకుడి ద్వారా, పని వాళ్ళ ద్వారా అవి లోతుగా, గట్టిగా రసం కారేదాకా అవి త్రొక్కబడవలసి ఉంది. ఎంతమందికి అర్థమైంది? అలసిపోతున్నాం మనం జీవితంలో. ఎందుకు ఇంకా ఏముంది నాలో? ఇంకా నీలో సారం ఉంది. నువ్వు ఫలాలు ఫలించడంతో అయిపోలేదు. నీ ఫలాల్లో నుంచి రసం బయటికి లాగేదాకా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అయిపోయింది అనుకోక నాలాగా, అంత అయిపోయింది, అంతా జయించే, అంత అయిపోయింది జీవితంలో, అన్నీ చూస్తే అన్నీ చేస్తే ఇంకా హ్యాపీ, దేవుడు వాడేసుకుంటే వెళ్ళిపోవడమే అనుకున్నా. నేను కూడా ఫ్లైట్ ఎక్కేయడమే, అంటే అలా కొనసాగిపోవడమే అనేసుకున్నా నేను కూడా. God said no, it was not over. నా ప్రాసెస్ ఇంకా అవ్వలేదు. ఫలాలు ఫలిస్తే సరిపోదు, అందులో నుంచి రసం బయటికి రావాలి. ద్రాక్షవల్లి అని తెలుగులో రాశాడు, బట్ ఇంగ్లీష్లో యు ఆర్ ద వైన్. నీవు ద్రాక్ష రసంగా మార్చబడాలి. ఆ ద్రాక్ష రసం అనేకుల దాహం తీర్చబడాలి. ఆ ద్రాక్ష రసం అనేకుల ఆత్మాభిషేకానికి ఉపయోగపడాలి. ఆ ద్రాక్ష రసం అనేకులు తప్పి తీర్చాలి. ఆ ద్రాక్ష రసం అనేక నీళ్ల వంటి రుచి పచ్చి రూపం లేని బ్రతుకులను ఆ రసము తాగగా వారు తప్పరిల్లేటట్టుగా వారి బ్రతుకులు అవ్వాలంటే నీవు నేను ఫలించేస్తే సరిపోదు. మంచి ఫలాలు ఫలించేసి, మంచి ప్రసంగాలు చేసేసి, మంచిగా ఆత్మీయంగా ఎదిగేసి, మంచి స్టేటస్కి వచ్చేస్తే సరిపోదు. అప్పుడే మరలా ఆయన మొదలెడతాడు త్రొక్కడం, అప్పుడు ఆయన మరలా మొదలెడతాడు పిసకడం, అప్పుడు ఆయన మరలా మొదలెడతాడు నిన్ను క్రష్ చేయడం మొదలెడతాడు. ఇంగ్లీష్లో సాంగ్ ఉంటుంది, ఇన్ ద క్రషింగ్, ఇన్ ద ప్రెస్సింగ్ యు ఆర్ మేకింగ్ న్యూ వైన్. క్రష్ చేయడంలో, ప్రెస్ చేయడంలో ఆయన క్రొత్త ద్రాక్ష రసాన్ని ఆయన తయారు చేస్తున్నాడని రాసింది దైవ జనరల్. యు ఆర్ మేకింగ్ న్యూ వైన్ ఇన్ ద సాయిల్ ఐ సరెండర్. అంటే ఈ సాయిల్ గా, ఈ మట్టిగా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. ఎందుకంటే యు ఆర్ మేకింగ్ న్యూ గ్రౌండ్. అంటే ఆ తొక్కబడట్లో, ఆ తొక్కబడుతున్న నేలలో ఏమవుతుందంటే క్రొత్త భూమి తయారు చేయబడుతుంది. వేర్ దర్ ఇస్ న్యూ వైన్ దేర్ ఇస్ న్యూ పవర్. అంటే ఎక్కడ క్రొత్త ద్రాక్షరసం ఉంటుందో క్రొత్త శక్తి దాచబడి ఉంటుంది. ఎక్కడ క్రొత్త ద్రాక్షరసం ఉంటుందో క్రొత్త అభిషేకం ఉందని అర్థం. ఎక్కడ క్రొత్త ద్రాక్షరసం ఉంటుందో క్రొత్త వరములు ఉన్నాయని అర్థం. ఎక్కడ క్రొత్త ద్రాక్షరసం ఉంటుందో క్రొత్త కాలం నీ ద్వారా, నీలో, నాలో ప్రారంభమైందని అర్థం. సో allow
చేయాలనుకుంటున్నాడు. అయిపోలేదు. నాలా అనుకోకండి అయిపోయిందని. వయసు వచ్చిందిగా, 30, 40, 50 అయిపోయింది. హ్యాపీ కూర్చున్నాం. ఇస్సాకు పుట్టిన 120 సంవత్సరాల తర్వాత కూడా అబ్రహాముకు పరీక్షలు ఆగలే. బలర్పించి నీ కొడుకుని అన్నాడా లేదా? తీసుకురా, నీ కొడుకుని తీసుకురా. చక్కగా ఆడుకుంటున్నావు, కొడుకు పుట్టాడు, చక్కగా ఆడుకుంటున్నావు, తీసుకురా నీ కొడుకుని తీసుకురా. ప్రెస్సింగ్, క్రషింగ్, తొక్కబడ్డం. ఈరోజు ఉదయం ఆ ద్రాక్ష పళ్ళు పిప్పి అయిపోయేలా మిక్స్ చేశాను. ఆ పిప్పి పిసుకుతున్నాను, అందులోంచి రసం వస్తుంది. రసం పూర్తిగా వచ్చేదాకా పిసికాను, గట్టిగా నొక్కాను. ఆయన కూడా అదే చేస్తున్నాడు నీ జీవితం. నువ్వు కంగారు పడిపోతున్నావు, కలవర పడిపోతున్నావు, బాధపడిపోతున్నావు. నేను కూడా 3 నెలలు అలా కూర్చున్నాను మూలన, ఏం జరుగుతుందో అర్థం కాక. ఎంతమందికి ఆశ ఉంది రసంగా మారాలని? నాకు ఆశ ఉంది. అందుకే చెప్పేసా దేవునికి, ఇంకెన్ని ఎదురైనా, ఇంకెన్ని పరీక్షలు వచ్చినా నీ ఇష్టం, నీ ఇష్టం. రసంగా మారేంత దాకా కష్టంగానే ఉంది, చాలా కష్టంగా ఉంటుంది. మన ప్రేయర్ అవుతుంటే, ప్రేయర్ చేసుకున్నప్పుడు గుర్తొచ్చింది, దేవుడు గుర్తు చేశాడు, నువ్వు అడిగావు కదా నన్ను రూపాంతరపరచు అని. రూపాంతరం ఇలాగే ఉంటుంది అన్నాడు. అంటే ద్రాక్ష తీగగా ఉన్న నువ్వు ఫలంగా మారావు. ఫలంగా మారిన నీవు రసంగా మారాలి. దట్ వాస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్, రూపాంతర ప్రక్రియ. ఎంతమందికి అర్థమైంది? రూపాంతరం కష్టంగానే ఉంటుంది. మొన్న అక్కడ ప్రేయర్ చేసుకుంటుంటే రూపాంతరం చేయమని అడిగావుగా, కష్టంగానే ఉంటుంది. నిజమే దేవా, చాలా కష్టంగా ఉంది, వద్దనిపించేస్తుంది, విసుకొచ్చేస్తుంది. కానీ పర్లేదు, పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు తట్టుకోవడానికి. హల్లెలూయా. ఎంతమందికి ఈ ప్రాసెస్ నచ్చింది? ఫైనల్ అవుట్పుట్ బాగుంటుంది, నువ్వు రసంగా మారిపోతావు. ఫైనల్ అవుట్పుట్ బాగుంటుంది, నువ్వు ఒలీవల నూనెగా మారిపోతావు. ఫైనల్ అవుట్పుట్ బాగుంటుంది, నీ యొక్క శరీరం రొట్టెగా అనేకులకి విరవబడి పంచబడి వాళ్ళు నిన్ను భుజిస్తా, వాళ్ళు తన్మయము చెంది నీ ద్వారా ఆదరణ పొంది, నీ ద్వారా అభిషేకం పొంది, నీ ద్వారా ఆశీర్వదించ పొంది, నీ ద్వారా రక్షింపబడి, నీ ద్వారా ఆదరించబడుతుంటే అప్పుడు నువ్వు ఆనందిస్తావు. వ్యవసాయకుడు నీకు వందనాలని చెప్పగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నా, పరిస్థితులు నిన్ను కొడుతున్నప్పుడు, జీవితం నిన్ను నెట్టేస్తున్నప్పుడు, జీవితం నిన్ను తంతున్నప్పుడు, జీవితంలో మనుషులు అడవి పందులు లాంటి పరిస్థితులు. అడవి పందు అంటే చక్కగా జూలుకుక్క పిల్ల ఉంటుందా? కొన్ని చెవుల పిల్ల ఆడుకోవడానికి బాగుంటుంది, దాని నిండా ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి, చూడడానికే భయంకరంగా ఉంటుంది. అడవి పంది పెకిలిస్తే ఎలా ఉంటుందమ్మా? లోపల చాలా గుచ్చేస్తున్నట్టుగానే ఉంటుంది. అది మనం తట్టుకోగలిగితే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ జీవితంలో ఏ కష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నా, 2 గుర్తుపెట్టుకో. అయితే ఆయన నీలో పనికిరాని తీగలు కట్ చేసి పారేస్తున్నాడు బయటికి, అది మన మేలు. లేదా నువ్వు ఫలిస్తున్నావు కాబట్టి, నీలో ఇంకా సారం ఉంది కాబట్టి, ఆ ఉన్న సారాన్ని పూర్తిగా బయటికి తీసుకురావడానికి నిన్న ఆయన వెనక్కి మరలా కట్ చేస్తున్నాడు. ఆ వెనక్కి వెళ్ళిన పరిస్థితిలో నీ లోపల దాగి ఉన్న జీవం అంతా పెట్టి నువ్వు మళ్ళా ఫలించగలుగుతావు. హల్లెలూయా. అది ఎలాగుంటుందంటే, కొన్నిసార్లు మనకు కనబడదు మనలో ఉన్న జీవము. మనలో ఉన్న జీవం ఎలా ఉంటుందంటే, ఆల్నాడు చూడండి, అబ్రహాము ఇస్సాకు కోసం బావులు తవ్విస్తే ఆ బావులు ఎవరు మూసారంట? శత్రువులు మట్టి పిల్లలతో మూసేశారు. ఇస్సాకి తెలియలేదు. అంటే బయటంతా చూస్తే ఏమున్నాయి? మట్టి పిల్లలు ఉన్నాయమ్మా, మట్టి ఉంది, అది నచ్చదు, మట్టి ఇష్టంగా అనిపించదు. కానీ ఇస్సాకు దాన్ని త్రవ్వించగా, అబ్రహాము తవ్విన బావుల్లో ఆయన ఎలా తవ్వాడో అదే జీవ జలలు గల జీవనదులు అందులోనే దాగి ఉన్నాయంట. హల్లెలూయా. మనలో జీవం ఉంది, మనము శ్రేష్టమైన ద్రాక్షవల్లిని. ఆ యెషయా గ్రంథంలో మీరు జ్ఞాపకం పెట్టుకొని చదివారో లేదు, ఆయన ద్రాక్ష తోటట, ఆయన శ్రేష్టమైన ద్రాక్షవల్లులను సత్తువగల భూమిలో నాటాడంట ఆయన. అందుకే నీ భర్త, నీ భార్య నిన్ను బాగా హింసించి ఇబ్బంది పెడుతుంటే కంగారు పడక, ఆయన తొక్కుతున్నాడు అనుకో, ఆయన క్రష్ చేస్తున్నాడు. దైవజనులకు ఒకసారి మేము మనుషులు ఎవరి వాళ్ళని అంటే దేవుడే నేరుగా వచ్చి నిన్ను చేయడు కదా, పరిస్థితులను ఆయన వాడుకుంటాడు, మనుష్యులను ఆయన వాడుకుంటాడు.
Hallelujah. But get ready for the డెలిషియస్ అండ్ టేస్ట్ఫుల్ వైన్. నీలో నుండి రాబోతున్న సారవంతమైన రుచికరమైన ద్రాక్షారసం కొరకు వెయిట్ చేస్తా, ఎదురు చూస్తూ ఉండు. ఈ ప్రాసెస్ అంతటిలో ఓపికగా నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ఒకసారి చూపిస్తాను, చూస్తారా? యెషయా గ్రంథం ఇందాక చదివాం కదా, 5వ అధ్యాయం యెషయా గ్రంథం. త్వరగానే ముగించేస్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఒకసారి 2వ వచనం చదువుతాను చూడండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళు ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. హల్లెలూయా. ఒకసారి ఇంగ్లీష్లో చదవనండి. He plowed the land, cleared its stones and planted it with best vines. In the middle he built a watchtower and carved a wine press in the nearby rocks. Hallelujah. చెప్దామా? హల్లెలూయా. అర్థం కాదు, నేను చెప్తాగా మళ్ళా, ఎందుకు ఆ టైంలో బాధపడిపోతారు. ఇప్పుడు ఏం చెప్తుంది అర్థం, నేను చెప్తా. హల్లెలూయా. వీళ్ళు ఇంగ్లీష్లో కొన్ని మాటలు నాకు నచ్చుతాయి, అందుకు కరెక్ట్ మీనింగ్ ఉంటుంది, అందుకు చదువుతా. ఆయన ఏమన్నాడు తెలుసా? శ్రేష్టమైన ద్రాక్షవల్లులను నేను నాటి, వినండి వినండి, దాని మధ్యలో ఆయన బురుజు ఒకటి వేయించాడట. ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారు తెలుసా? వాచ్ టవర్. నేను నాటిన భూమి దగ్గర ఆయన ఒక వాచ్ టవర్, అంటే కనిపెట్టి, అంటే కనిపెట్టి. వాచ్ టవర్ అంటే ఏంటి? ఒక గోపురము, అందులో నిన్ను కనిపెట్టేవాడు ఒక ఆయన ఉన్నాడని. నువ్వు నాటబడిన చోటులో పరిస్థితులు బాగోలేకపోయినా గుర్తుపెట్టుకో, అదే మధ్యలో ఒక బురుజు వేయబడింది, ఒక వాచ్ టవర్ ఉంది. అంటే కనిపెట్టేవాడు ఉన్నాడు, కనిపెట్టే గోపురం కూడా ఉంది. గోపురం ఆయన కట్టాడు, కనిపెట్టేవాడుగా దివారాత్రములు ఆయనే తన కన్నార్పకుండా నిన్ను కాచి కాపాడుకుంటున్నాడు ఆయనే. హల్లెలూయా. కొన్నిసార్లు దేవా నువ్వే ఉంటే ఎందుకు ఈ పరిస్థితి, నువ్వే ఉంటే ఎందుకు నన్ను ఇలా గాయపరుస్తున్నారు? ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన అనుమతించాడు కాబట్టి, ఆయన చూస్తూనే ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన బురుజు వేయించాడట, తర్వాత ఏమన్నాడు? తొట్టె ఒకటి తొలిపించాడట. ఇందాక చెప్పాను కదా, ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? వైన్ ప్రెస్సర్. అంటే రసం తీర్చే ప్రెస్సర్. ద్రాక్ష పళ్ళు నొక్కడానికి ఒక తొట్టిని కూడా తొలిపించాడట. ఇది అంతట్లో కష్టం ఎవరిదో తెలుసా? దేవుంది. మనమో కష్టపడుతున్నాం. కష్టం ఎవరిదో తెలుసా? ద్రాక్ష తోటలో పని చేస్తే బట్టలన్నీ మరకలు అవుతాయి. ద్రాక్ష తోటలో పని చేస్తే మట్టి అంతా చేతులు కట్టుకుంటుంది. ద్రాక్ష తోటలో పని చేస్తే దాని తీగలు కొన్ని తీసేటప్పుడు చేతులకి గుచ్చుకుంటాయి. ద్రాక్ష పళ్ళు తొక్కుతుంటే, నేను మామూలు కడుగుతున్నప్పుడే పిసుకుతున్నప్పుడే దాని తొక్కలు సూదల్లో ఒక్కోసారి గుచ్చుకుంటాయి. కష్టం ఆయనది, ఫలితం నీదే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రక్రియ అంతట్లో మురికైపోయేది ఎవరంటే నా తండ్రి. ఈ ప్రక్రియ అంతట్లో డాగులు పడిపోయేది ఎవరికంటే నా తండ్రికి. ఈ ప్రక్రియ అంతట్లో నొప్పి వచ్చేది ఎవరికంటే నా తండ్రికి, మీ తండ్రికి, మీ వ్యవసాయకుడికి. వ్యవసాయకుడు ఎప్పుడైనా సూటు బూట్ వేసుకొని ఉండడం చూసారా? వ్యవసాయకుడు ఎప్పుడైనా మట్టి అంటుకోకుండా పనిచేయడం చూసారా? వ్యవసాయకుడు ఎప్పుడైనా వంగకుండా నిటారుగా కుర్చీ వేసుకొని కూర్చొని పనిచేయడం చూసారా? వంగుతుంది ఆయన, నేల పడుతుంది ఆయన, నీ కాళ్ళ దగ్గరకు వచ్చేది ఆయన, నీ మురికినంతటిని కంపొస్తున్న నీనా పాపపు నీచు వాసంతటిని శుభ్రం చేస్తుంది ఆయన. మనకేంటి నొప్పి కొంచెం ఓర్చుకోవడానికి? ఎంతమందికి అర్థమవుతుంది? బురు చేయించాడు, తొట్టి తొలిపించాడు, భూమి సిద్ధపరిచాడు. పనులన్నీ ఎవరు చేస్తున్నారండి? పనులన్నీ ఎవరు చేస్తున్నారండి? ఆఫీసర్లు ఎవరండి ఇక్కడ? ఆఫీసర్లు ఎవరు? పని చేయించుకునేది ఎవరు? నేను. అది గుర్తుపెట్టుకొని మీ జీవితంలో ఏం జరుగుతుందో గ్రహించి, విశ్వసించి, అప్పగించుకొని, లోబడి ఆ సారం బయటికి వచ్చేదాకా ఎదురు చూడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తొట్టెలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? తొట్టెలో త్రొక్కబడ్డానికి, ఈ మాట త్రొక్కుదేవా అని చెప్పాలంటే ధైర్యం కావాలి, అంత కష్టంగా ఉంటుంది కాబట్టి. బట్ ట్రస్ట్ మీ, ట్రస్ట్ యువర్
ఫార్మర్, నీ వ్యవసాయకుడిని, నీ వైన్ డ్రెస్సర్ని, నీ తండ్రిని నమ్ము. ఎందుకంటే భాగ్యం ఏంటో తెలుసా? త్రొక్కబడినా, గుద్దబడినా, పిసకబడినా, ఏం చేసినా నీవు నేను ఆయన చేతుల్లోనే ఉన్నామని మర్చిపో. ఒక్కసారి రెండు చేతులెత్తి ఒకసారి ఒక్క నిమిషం దేవునికి మహిమ చెల్లించు. ద్రాక్ష పళ్ళ అడలు లాగినప్పుడు ఆయన చేతుల్లోనే ఉన్నావు. తొట్టెలో పడవేసినప్పుడు ఆయన చేతుల్లోనే ఉన్నావు. ఫోర్స్ఫుల్గా నీళ్లు కొట్టి కడగబడుతున్నప్పుడు ఆయన చేతుల్లోనే ఉన్నావు. కడగబడిన తర్వాత అమ్మయ్యా అనుకుంటే మళ్ళా కాళ్ళేసి తొక్కుతున్నప్పుడు కూడా ఆయన దగ్గరే ఉన్నావు. రసం వచ్చాక బయటికి తీసే ప్రక్రియలో కూడా ఆయన చేతుల్లోనే మనం ఉన్నాం. ఆయన చేతులను బట్టి దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వ్యవసాయకుడా నీకు వందనాలని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎంతమందికి మీ జీవితంలో మీ దేవుడు కనబడుతున్నాడు? నాకు చాలా రోజుల నుంచి కనబడుతున్నాడు నా దేవుడు. తోటమాలిగా కనబడుతున్నాడు. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలో నీ ద్రాక్షావల్లినై నన్ను స్థిరపరిచి నాటితివా. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీ చేతిలో పాత్రగా సారెపై ఉంచి నన్ను త్రోసివేయక నన్ను రూపుదిద్దేవా. ఆ సారె మీద సుఖంగా ఉంటుందమ్మా, తొక్కబడతావు. ఈ రసం నీలో నుంచి రాబోయే తైలాభిషేకం. ఆ సారె మీద పెట్టబడి తొక్కబడే నీ శరీరం ఆయన మహిమార్థమే విరవబడే రొట్టెగా మార్చబడే నీ శరీరం. ఈ రెండు కార్యములు నా ప్రభు అయిన యేసుక్రీస్తులో జరిగాయి. ఆయన శరీరం నలగొట్టబడింది, ఆయన త్రొక్కబడ్డాడు. ఇంకా కొన్ని లోతైన సంగతులు మీకు అర్థమవుతాయి లేదు, నాకు చెప్పాలో లేదు, అర్థమవట్లేదు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అన్నాడు కదా, నాలో అంటు కట్టబడి అన్నాడు కదా, మన ఇద్దరం కలిసి, అంటే ఆయన నువ్వు కలిసే ఉన్నావు కదా. దెబ్బలు నీకే తగులుతున్నాయి అనుకుంటున్నావా? నీ దెబ్బలు ముందుగా నీకు నాకు తగలక ముందు ఆయనకు తగిలే. హల్లెలూయా. అందుకే మన వ్యసనముల నిమిత్తమే ఆయన నల్లగొట్టబడ్డాడు. మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన దున్నబడ్డాడు, ఆయన నల్లగొట్టబడ్డాడు, ఆయన చీల్చబడ్డాడు. ఆయనలోంచి రసం వచ్చింది. నిజముగా ఆయనలోంచి ద్రాక్షరసం అనబడిన రక్తం పూర్తిగా బయటికి వచ్చేసింది. నీళ్లు పూర్తిగా బయటికి వచ్చేసాయి. వీపు పూర్తిగా దున్నబడింది. అందుకే ఈరోజు ఇంతమందికి ఆయన ఆహారంగా పంచిపెట్టబడ్డాడు. ఇంతమంది దాహము తీర్చి పాపాలు శుద్ధి చేసే రక్తముగా, రసముగా మన మధ్యన ఆయన ఈరోజు కూడా ప్రవహిస్తున్నాడు. నిన్ను నన్ను కూడా అదే ద్రాక్షవల్లిగా, అంతే సారవంతమైన ద్రాక్షవల్లిగా, అంతే పదులైన ద్రాక్షవల్లిగా, అంతే విరవబడి అనేకుల్ని దీవెనకరంగా ఉండే ద్రాక్షవల్లిగా నిన్ను నన్ను తయారు చేయాలనుకున్నాడు. కాబట్టే నువ్వు ప్రాసెస్లో ఉన్నావు ఇంకా. అంతేగాని జీవితంలో పరిస్థితులకి ఏ మనిషి కారణంగా చెప్తున్నా, అయితే మనలో ఉన్న పనికిరాని తీగల కారణం, లేదా ఇంకా ఫలిస్తున్నాయి కాబట్టి ఇంకా మరి అధికంగా ఫలించడానికి ఆయన చేస్తున్నా. ఎంతమందికి ఇప్పుడు దాకా అర్థమైంది? హౌ మెనీ ఆర్ యు హ్యాపీ? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మన బ్రతుకుల్ని వదిలేక సారె మీద పెట్టి, తొట్టిలో పెట్టి పని చేస్తున్న దేవునికి Come on, clap your hands. Hallelujah. 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 శ్రమలను బట్టి దేవునికి మహిమ చెల్లిద్దామా? కష్టాలను బట్టి దేవునికి మహిమ చెల్లిద్దామా? గాయాలను బట్టి దేవునికి మహిమ చెల్లిద్దామా? నొప్పిని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దామా? కారుతూ కారుతూ ఆరకుండా నీ కన్నులు గుంటలైపోయిందిగా కారుతున్న నీ కన్నీళ్ళను బట్టి కూడా ఒక దైవజనుడు అన్నాడు కదా, give glory to God even when it is paining. Give glory to God even when tears are rolling down. నీ కన్నీళ్ళు కారుతున్న దేవునికి మహిమ, నీ గుండెకి నొప్పి వస్తున్న దేవునికి మహిమ చెల్లించు. ఎందుకంటే నీకు అర్థం కావట్లేదు, ఆయన నీ జీవితం మీద పని చేస్తున్నాడు వదిలేకుండా. ఇంకా నేను చెప్పాలంటే అది మన భాగ్యం. అందుకే తర్వాత ఏమన్నాడు తెలుసా? 15వ యోహాను సువార్తలో ఏమన్నాడు తెలుసా? ఈ మాట విని మీరు పవిత్రులు అన్నారు కదా, అందుకే నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను ఉంటాను కదా. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంతవరకు నాకు అర్థమైనట్టు ఇప్పుడు నాకు అర్థమవట్లేదు. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది
ఏమనిపిస్తుందంటే ఆయన ఆదరించి చెప్తున్నాడు, ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను కదా, ఈ కష్టాలన్నీ రప్పిస్తున్నాను కదా, ఈ నొప్పి అంతా అనుమతిస్తున్నాను కదా, అటు ఇటు వెళ్ళిపోకుండా నా యందు నిలిచి ఉండు. నీకు ఏంటి బాధ? నేను కూడా నీ యందు నిలిచి ఉన్నాను కదా. నాకు ఇప్పుడు ఎలా అర్థమవుతుంది, ఆయన ఆదరిస్తూ చెప్తున్నట్టుంది. నొప్పి కలుగుతుందని ఎందుకు పక్కకి వెళ్ళిపోతావు? కష్టాలు వచ్చాయని ఎందుకు మందిరం మానేస్తావు? శ్రమలు వచ్చాయని ఎందుకు నన్ను ఆరాధించుకుంటూ దూరం వెళ్ళిపోతావు? నా యందు నిలిచి ఉండు. ఈ పెయిన్లో కూడా నా యందు నిలిచి ఉండు. త్రొక్క పడుతున్నప్పుడు కూడా నా కాళ్ళ క్రింద ఉండు. పిసక పడుతున్నప్పుడు నా చేతుల్లో ఉండు. నా చెయ్యి నీ మీద ఉంది కదా అని చెప్తున్నట్టు అనిపిస్తుంది. అవునా కదా? నా యందు నిలిచి ఉండు, నేను నీ యందు నిలిచి ఉంటాను. తీగ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఫలిస్తుందా? ద్రాక్ష వల్లి నుంచి తీగను బయటికి తీసి ఒక గంట ఉంచండి, ఎండిపోతుంది, చచ్చిపోతుంది. దేవుడికి వేరుగా నీ జీవితం నా జీవితం చచ్చిపోవడం తప్ప దేనికి పనికిరామండి. అందుకే మనంతట మనం ఫలించలేం. మనం ద్రాక్షవల్లిలో తీగే ఉన్నట్టుగా ఆయనలో శ్రమలో కష్టంలో ఇబ్బందిలో నువ్వు నిలిచి ఉంటే బాగుంది కదా ఆ మాట. ఇప్పుడు నాకు ఎలా అర్థమవుతుంది? ద్రాక్ష పళ్ళు తొట్టెలో నిలిచి ఉండండి. పిండే చేతి కలుపుతున్న ముద్ద కలపబడుతున్న గిన్నెలో ఉండు. మంటి ముద్ద సారు మీద నిలిచి ఉండు. నీ అంతటి నువ్వు ఫలిస్తావా? మంటి ముద్ద తనంతట తాను కుండైపోతుందా? పిండే దానంతట దానే రొట్టె అయిపోతుందా? పండు దానంతట దానే జ్యూస్గా రసంగా మారిపోతుందా? ఒలివల పండు అదంతటనే నూనెగా మారిపోతుందా? అభిషేకం కావాలి. సులువు కాదు అభిషేకం కావాలంటే. గెట్ రెడీ. గానుగులోకి వెళ్ళడానికి ఇష్టపడు, ఊరకనే రాదు అభిషేక తైలం. నేను అనుకున్నా సరిపోయిందని నువ్వు అడుగుతున్నావుగా, కొలతలేని ఆత్మాభిషేకం. అందుకే నాకు అర్థం కాలే కొన్ని రోజులు అర్థం అవ్వలే. ఇప్పటికీ నాకు అర్థమైందని మీ ముందు నిలబడలే. ఏదో ఎంతో రవ్వంత కొంచెం అర్థమవుతున్న ప్రాసెస్లోనే నేను కూడా మీ ముందు నిలబడ్డాను. తీగే ద్రాక్షవల్లిలో ప్రాసెస్లో కూడా నిలిచుంటేనే తప్ప తనంతట తాను ఎలాగో ఫలించదో, మీరు నా యందు నిలిచుంటేనే తప్ప నాకు వేరుగా ఉండే ఆ మాట భయం వేస్తుంది. మీరు ఏమీ చేయలేరు. తర్వాత మాట ఇంకా భయం వేస్తుంది. చూడండి ఏమన్నాడు, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోను. మనుష్యులటి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారట, అవి కాలిపోతాయి. కాలిపోయిన తర్వాత ఏం మిగులుతుందంటే బూడిద మిగులుతుంది. నన్ను ఆయన బూడిద చేయాలనుకోవట్లేదు. హల్లెలూయా. డోంట్ రన్ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి కొంచెం కూడా దూరం అవ్వద్దు ప్లీజ్. పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయా? నేను ఇంకా ఆయన మేలుగా ఫలభరితంగా మారుస్తున్నాడని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. చెప్పాను, ఈ ప్రాసెస్ అంతట్లో మన భాగ్యం ఏంటంటే ఆయనలో ఉండే భాగ్యం, ఆయన చేత తాకబడుతుండే భాగ్యం. మనకి పరిస్థితుల వేడి, పరిస్థితుల ఆటుపోట్లే తగులుతున్నాయి కానీ తాకుతున్న ఆయన హస్తం అనుభవించలేకపోతున్నాం. హల్లెలూయా. కానీ ఏ చేతులు నిన్ను గాయపరుస్తున్నాయో అదే చేతులు నన్ను బాగు చేస్తాయని దేవుని వాక్యం చెప్పింది. ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచునని రాయబడ్డాయి. హల్లెలూయా. ఆ స్వస్థత ఎలాగుంటుందంటే అదే ద్రాక్షవల్లికి ప్లాస్టర్లు వేసి బ్యాండేజ్లు వేసి అతకడంట. ఆ ద్రాక్ష పండుని ఇంకా అందమైన కారుతున్న రసం వలె ద్రాక్ష పండు అనేకుల దగ్గరికి వెళ్ళలేదు, రసం మాత్రం ప్రవహించగలుగుతుంది. హల్లెలూయా. ఆయన స్వస్థత అలాంటి దీవెన వలె ఉంటుంది. హల్లెలూయా. ఆయన స్వస్థత అలాంటి అభివృద్ధి వలె ఉంటుంది. హల్లెలూయా. ఆయన స్వస్థత అలాంటి విస్తరణ వలె ఉంటుంది. హల్లెలూయా. ఆయన స్వస్థత అలాంటి క్షేమం వలె ఉంటుంది. హల్లెలూయా. ఆయన స్వస్థత అలాంటి సేద తీర్పు వలె ఉంటుంది. హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ఇచ్చే స్వస్థత ఆ ద్రాక్షారసం వంటి మధురమైన దానిగా ఉంటుంది. Hallelujah. Stand in the process. You will definitely and surely experience the healing power of God. ప్రక్రియలో నిలబడు, నీవు ఖచ్చితంగా ఆయన స్వస్థపరిచే చేతులను కూడా అనుభవించగలుగుతావు. చూద్దాం ఒకసారి యోబు గ్రంథం తీయండి.
ఒక పావు గంట అనుకుంటున్నాను, ముగించేస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకుము. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుడు గద్దించు నరుడు, దేవుడు శిక్షించు నరుడు. ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్లో దేవుడు క్రమశిక్షణ చేయు నరుడు ధన్యుడంట. అంటే హ్యాపీ మ్యాన్, అంటే లక్కీ మ్యాన్, అంటే గుడ్ మ్యాన్, అంటే చక్కటి దీవించబడిన వ్యక్తి ఎవరయ్యా అంటే దేవుని యొక్క గద్దింపుని తట్టుకోగలిగిన వ్యక్తి, దేవుని యొక్క శిక్షణ తట్టుకోగలిగిన వ్యక్తి. ఇంగ్లీష్లో భలే రాయబడిందండి, చదవమంటారు ఒకసారి? హల్లెలూయా. బిహోల్డ్ హౌ హ్యాపీ ఇస్ ద మ్యాన్ హూమ్ గాడ్ రీప్రూవ్స్ అని రాశాడు. హల్లెలూయా. నీకు అర్థమగును గాక. హల్లెలూయా. ఎంత ధన్యత మనుషునికి, ఏ మనుషుడైతే దేవుని చేత తిరిగి నిరూపింపబడుతున్నాడో ఆ మనుష్యుడు ధన్యుడని రాయబడ్డాడు. ఒక్కసారి బేకరగా కూడా హల్లెలూయా. ఆయన గద్దింపు అంటే తిట్టు అనుకుంటున్నారు, ఆయన శిక్షణ అంటే కేవలం త్రొక్కబట్టమే అనుకుంటున్నారు. ఈ ప్రక్రియ అంతట్లో దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఈ ఒక్క మాటలో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన నిన్నట తిరిగి నిరూపింప చేయాలనుకుంటున్నాడంట. హల్లెలూయా. అంటే నువ్వు వల్లివి, కొంచెం ఓపిక పడతారా నాతో? ఫలిస్తున్న వల్లివి, సారమున్న ద్రాక్ష వల్లివి, నాటబడిన ద్రాక్ష వల్లివి, పచ్చగున్న ద్రాక్ష వల్లివి, తీగలు పనికిరానివి తీసివేయబడిన ద్రాక్ష వల్లివి, కారు ద్రాక్షలు కాకుండా తీయనైన ద్రాక్షలు ఫలిస్తున్న ద్రాక్ష వల్లివి. సో మన టెస్ట్లు అయిపోయి అనుకుంటున్నాం. అంటే ద్రాక్ష వల్లి ఫలాలు కాసిందంటే ఆ చెట్టు మంచిదానా కాదనో? మంచిదే కదా. అక్కడితో అయిపోలేదంట. ఆల్రెడీ ఫలాలు ఫలించే తీగగా నిరూపించబడిన నిన్నట ఆయన గద్దింపుతో, ఆయన త్రొక్కుడుతో, ఆయన యొక్క డిసిప్లిన్తో, ఆయన క్రమశిక్షణతో ఇక్కడ రాయబడింది కదా, గాడ్ వాంట్స్ టు రీప్రూవ్ ద మ్యాన్. అంటే ఆయన నిన్ను తిరిగి నిరూపింప చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఫలాలు ఫలించేశాను కదా, అయిపోయింది అనుకో, నిన్ను అక్కడ దాకా వదిలేకుండా నీవు రసంగా మారిన తర్వాత కూడా మధురంగానే ఉంటావని నిరూపింపబడిన నిన్ను తిరిగి నిరూపించాలనుకున్నాడట. అందుకే మరలా తిరిగి నేను కష్టంలోనికి, ఇబ్బందిలోనికి, నిందల్లోనికి, శ్రమల్లోనికి ఆయన నెడతా ఉంటున్నాడు. ఎంతమందికి ఈ మాట లోతుగా అర్థమైందో నాకు అర్థం కాలేదు, కానీ కొన్ని దినాల నుంచి ఈ మాట ఒక్క పదం నన్ను తొలిచేస్తుంది. మొన్న ఫ్రైడే పాస్టర్ గారు చెప్పారు ప్రూవెన్ లైఫ్ కోసం. అప్పటిదాకా తెలియదు నాకు ఇక్కడ ఈ మాట ఉందని. మొన్న చదువుతుంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏముందని చదివితే, హౌ గుడ్ ఇస్ ద మ్యాన్ హూమ్ గాడ్ రీప్రూవ్స్. నిరూపింపబడిన జీవితం కూడా కాదట, తిరిగి నిరూపింపబడిన జీవితం అట. హల్లెలూయా. ఇది ఎవరికి జరుగుతుందంటే ఇక్కడ యోబుకి జరుగుతుంది. యోబు ఆల్రెడీ దేవుని చేత నిరూపించబడ్డాడా లేదా? సాక్ష్యం పొందాడా లేదా? అన్నీ అయిపోయా లేదా? భూమి మీద యోబు అంతటి వాడు లేడని దేవుడు చెప్పేశాడా లేదా? మరలా దేవుడు ఎందుకు అపవాది చేత అనుమతించి దేవుడు యోబుని మరలా ఎందుకు కొలిమిలోకి నెట్టాడంటే దేవుడు ఇక్కడ యోబుని తిరిగి నిరూపింప చేయాలనుకున్నాడు కాబట్టి. దిస్ ప్రాసెస్ గోస్ ఆన్ అండి. ఈ ప్రక్రియ అంటే ఈ మెసేజ్ అంటే నేను చెప్పానని కాదు, ఈ సారం నీ జీవితాంతం వరకు మర్చిపోకూడదు. యోబుకి సర్టిఫికెట్ వచ్చేసింది దేవుని ద్వారా, అయిపోలేదట, తిరిగి నిరూపింప చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ స్నేహితుడు యోబుతో మాట్లాడుతున్న మాట ఇది. యోబా, నువ్వెందుకు బాధపడతావు? నువ్వెంత ధన్యుడివి, నిన్ను దేవుడు తిరిగి నిరూపిస్తున్నాడు యోబు. సాతాను దూతల ఎదుట నిరూపిస్తున్నాడు యోబు, మా ఎదుట నిరూపిస్తున్నాడు యోబు, తిరిగి నిరూపిస్తున్నాడు. అందుకే తర్వాత ఏమన్నాడు? సర్వశక్తుని గద్దింపుని తృణీకరించొద్దు. నీ జీవితంలో కష్టాన్ని, ఇబ్బందిని, కన్నీళ్ళని, పరిస్థితులను చేతితో నెట్టొద్దని అర్థం. ఎంతమందికి అర్థమైంది? బోర్ కొడుతుందా? ఇబ్బందిగా ఉందా? నా జీవితంలో ఇంత కార్యం చేయాలనుకుంటున్నాడా దేవుడు అని ఎవరికైనా అనిపిస్తుందా? నాకు అనిపిస్తుంది. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ముగించేస్తా కొన్ని నిమిషాలు. హల్లెలూయా. తర్వాత చూడండి ఏమన్నాడు? దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించొద్దు. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఒకసారి బిగ్గరగా హల్లెలూయా. 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 ఆయనే నిన్ను గాయం చేస్తున్నాడు.
స్వస్థపరచు. ఆ స్వస్థత ఎలాగుంటుందో చెప్పి ముగించేస్తా. తర్వాత వచనాలన్నీ చూడండి ఒకసారి. ఆ స్వస్థతలో నీకు ఎలాంటి శక్తి ఉంటుందంటే 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడట. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలకుండా ఇచ్చే స్వస్థత. ప్రతి వచనంకి హల్లెలూయా. ఈసారి నుంచి నిజం చెప్తున్నా, ఆయన స్వస్థత ఎలాగుంటుందట. బాధలు రావని కాదు, మీరు ఇక్కడ జాగ్రత్తగా వినాలి. 6 బాధల నుండి ఆయన నిన్ను చదవండి విడిపిస్తాడట. 7 బాధలు కలిగినను ఏ కీడు తగలకుండా ఇచ్చే స్వస్థత. ఆయన స్వస్థపరిస్తే కష్టాలు రావని కాదట. 6 బాధలు నీకు తగిలినా, 7 బాధలు తగిలినా ఏ కీడు తగలకుండా ఇచ్చేంత స్వస్థత ఆయన చేతులు నీకు ఇవ్వబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వచనం చూడండి. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన చాటు చేస్తాడట. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడకుండా ఇచ్చే స్వస్థత నీకు నాకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. తర్వాత చూడండి. పొలంలోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుంటావట. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉంటాయంట. ఆయన చేతులు స్వస్థపరిచేస్తే ఎలా ఉంటాయంటే, నువ్వు పనిచేసే పొలంలో రాళ్ల వంటి కఠినమైన పరిస్థితులు ఎదురొచ్చినా దానికి కూడా నువ్వు భయపడకుండా దాంతో నువ్వు నిబంధన చేసుకుంటే అంత శక్తి ఆయన చేతుల్లోని స్వస్థత ద్వారా నీకు వస్తుంది. ఇది ఒక్కసారి వింటే అర్థమవుదండి, ఒక్కసారి చదివితే అర్థమవుదండి. 2 నెలల నుంచి ఈ వచనాలు చదువుకుంటున్నాను నేను. నాతో దేవుడు ఈ వచనాల ద్వారా మాట్లాడిన దగ్గర నుంచి చదువుకుంటున్నా. పూర్తిగా నాకు కూడా అర్థం కాలే. మీరు ధ్యానించండి. ఆయన స్వస్థత ఎలాగుంటుందంటే, పొలంలో రాళ్ల వంటి పరిస్థితులు నీకు వచ్చినా నువ్వు భయపడవు, ఏడవు, కృంగిపోవు. దాంతో కలిసి పనిచేసి దాన్ని కూడా పిండి చేయగలుగుతావు. దాంతో నువ్వు నిబంధన అడవి మృగములు నీతో సమ్మతిగా ఉంటాయి. అవి నిన్ను గాయపరచుట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి. ప్రళయము క్షామము వచ్చినప్పుడు నీవు వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తావట. అడవి మృగములకు నీవు ఏమాత్రము భయపడక ఉంటావు. హల్లెలూయా. తర్వాత చూడండి. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉంటది. నీ ఇంట వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోక ఉంటది. దేవునికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. ఆయన స్వస్థత ఇదంతా. ఈ వచనాలన్నీ ఆయన చేతులు ఇచ్చే స్వస్థత, ఆయన చేతుల స్పర్శ. ఆయన చేతుల స్పర్శ. మనిషి చేతుల కన్నీళ్ళు తుడిచి వెళ్ళిపోతే మళ్ళీ కన్నీళ్ళు వస్తాయి. దేవుడు చేస్తే ఎలా ఉంటుందంటే, నీ డేరా ఏ నీ ఇల్లు అయితే ఇప్పుడు కష్టాల కుంపట్లాగా ఉందో అదే నీ డేరా నీ క్షేమ నివాసం అయిపోతుంది. నీ ఇంటి వస్తువులు లెక్క చూడగా, నీ ఇంటి మనుషులను లెక్క చూడగా, కోల్పోయిన వారు ఎవ్వరు ఉండకుండా ఆయన చేస్తాడు. వస్తువుల విషయంలోనే అంత పట్టించుకుంటా దేవుడు, కోల్పోయిన మనుషుల విషయంలో కూడా పట్టించుకుంటాడు. కోల్పోకుండా చేసే స్వస్థత. దేవుడు నాతో చెప్పాడు ఈ మాటలన్నీ. అంటే ఇలా నేను చేస్తాను, ఇలా నేను చేస్తాను. నాతో చెప్పిందే మీతో చెప్తున్నా అంతే. వేరే మెసేజ్ నా దగ్గర ఎప్పుడు ఉండవు. ఏదైనా ప్రత్యేకంగా మీతో చెప్పమంటే తప్ప. నీ ఇంట వస్తువులు లెక్క చూడగా ఏది కూడా పోయినట్టు మనకు కనిపించదు. ఆయన స్వస్థత అలా ఉంటుంది. హల్లెలూయా. తర్వాత చూడండి ఏమన్నాడు. మరియు నీ సంతానం విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వల్ల విస్తరించుదురని నీకు తెలుస్తుంది. వాటి కాలంలో ధాన్యపు పనులు ఇల్లు చేరినట్టుగా పూర్ణ వయస్సు గలవాడివై నీవు సమాధికి చేరదు. హల్లెలూయా. కొట్టండి గట్టిగా చెప్పండి. చచ్చిపోతాను అనుకున్నాను అందరూ కొట్టండి గట్టిగా. చనిపోతానని భయం ఉన్నాను కొట్టండి గట్టిగా. చచ్చిపోవాలనుకున్నాను గట్టిగా చెప్పలేరు. హల్లెలూయా, హల్లెలూయా. వాటి కాలమున పూర్తిగా వాటి కాలంలో ధాన్యపు పనులు ఇల్లు చేరినట్టుగా పూర్ణ వయస్సు గలవాడివై, పూర్ణ వయస్సు గలవ దానివై నీవు నేను అప్పటిదాకా సమాధి పెట్టలోకి వెళ్ళే ప్రసక్తే లేదంతే. అప్పటిదాకా బరియల్ గ్రౌండ్ లేరు, సియోన్ పాటలు కూడా లేవంతే. అంతదాకా బతికిస్తాడు. ఏంటి బతికిస్తుంది? గాయపరిచిన అదే చేతులు ఇచ్చిన స్వస్థత బతికిస్తుంది.
గాయాలకు కలవర పడిపోతున్నాం, గాయాలకు చాప కొట్టుకున్నట్టు గిలగిల కొట్టుకుంటున్నాం కదా. భయపడకండి, ఆయన గాయపరిచిన అదే చేతులు ఇంత స్వస్థత మీకు ఇవ్వబోతున్నాయి. ఇప్పుడు నేను స్పీడ్గా చెప్పేస్తున్నా, టైం అయిందని. ఇంటికి వెళ్ళి చదువుతారా ఈ లేఖనాలన్నీ? ఒక్కొక్క మాటలో ఎంత మర్మం, ఎంత లోతు దాగి ఉందో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి ఏమన్నాడు, మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది, ఇంకా మార్పులు లేవు. ఈ మాట ఆలకించి మీ మేలు కొరకు తెలుసుకొనము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట విని, ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితంలో దీన్ని అనుభవించుకొని అవి అలాగే జరుగుతున్నాయి, అలాగే ఉన్నాయని తెలుసుకోండి. ఆ తెలుసుకొనటం వలన మీ జీవితంలో కృంగిపోకుండా, కలవరపడకుండా మనం మేలుని అనుభవించుదుముగాక. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ద్రాక్షావల్లిగా, ఫలించడి కొమ్మలుగా, ఫలాలు ఫలించడంతో ఆగిపోకుండా త్రొక్కబడే తొట్టిలో దాకా వెళ్ళే వరకు, తొట్టిలోకి వెళ్ళి కడగబడ్డాక అమ్మయ్య చల్లగా ఉందనుకోకుండా త్రొక్కబడుతున్న ప్రక్రియలో కూడా ఆయనకు లోబడి, ఆయనకు అప్పగించుకొని, ఆయనకు విధేయత చూపించి ఆయనను నమ్మగలిగితే నీలో నుండి, నాలో నుండి రుచికరమైన సారాన్ని ఆయన బయటికి ప్రవహింపజేసేలాగా చేస్తాడు. టు గాడ్ బీ ద గ్లోరీ. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట మర్చిపో. దేవుడు గద్దించు నరుడు. హౌ గుడ్ ఇస్ ద మ్యాన్ ఫర్ హూమ్ గాడ్ రిప్రూవ్స్. తిరిగి నిరూపింపజేయాలనుకుంటున్న దేవుడి చేతిలో ఉన్న మనిషి అంత ధన్యుడని రాయబడింది. యోబు తిరిగి నిరూపింపబడ్డాడు, యోసేపు తిరిగి నిరూపింపబడ్డాడు, ఎస్తేరు నిరూపింపబడింది, రూత్ తన కష్టకాలంలో నిరూపింపబడింది, దావీదు నిరూపింపబడ్డాడు. నీవు నేను కూడా ఆయన దృష్టిలో నిరూపింపబడుదుముగాక. హల్లెలూయా. ఇది ఉద్యోగ ప్రసంగం కాదండి, మన జీవితంలో జరగబోయే లోతైన ప్రక్రియ యొక్క సారాంశం. అట్టి కృపా దేవుడు మనకి దయచేయనుగాక. సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ మోకరిద్దామా? ఎవరైతే ఈ మాటలు నమ్ముతున్నారో, ఎవరైతే వ్యవసాయకుడైన దేవుని నమ్ముతున్నారో, ఎవరైతే వైన్ డ్రెస్సర్, ఓ ది ఫార్మర్, ఓ ద ట్రూ వైన్, నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి. దేవునికి థ్యాంక్ యూ చెప్తావా? ఈ ప్రాసెస్ని బట్టి దేవునికి థ్యాంక్ యూ చెప్పగలవా? నీ నలుగుడిని బట్టి దేవునికి థ్యాంక్ యూ చెప్పగలవా? నీ కన్నీళ్ళని బట్టి విసిగిపోయి, వేసారిపోయి ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, నాకే ఎందుకు ఈ పరిస్థితులు, వై మీ అన్ను అడిగితే నీకు వచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? వై నాట్ యూ. నేనే ఎందుకు, నాకే ఎందుకు ఈ పరిస్థితులు, నేనే ఎందుకు ఈ స్థితి అని నువ్వు అడిగితే కనుక దేవుడి నుంచి మెల్లగా నీ చెవులో వినబడే స్వరం ఏంటో తెలుసా? నీవు ఎందుకు కాకూడదు. ఏసే సిలువెక్కగలిగితే, సిలువ మీద ఏసే నా తండ్రి నా చేయి అలా విడిచేయాలంత నొప్పి ఏసేకి కలిగితే, గుంటలో యోసేపు పడగలిగితే, మోషే అరణ్యంలో 40 సంవత్సరాలు నివసించగలిగితే, 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ ఆ యొక్క రక్తస్రావాన్ని తట్టుకోగలిగితే, పౌలు శీలలు చేయని తప్పుకి బొండాలు బిగించబడి చెరసాలలోనికి నెట్టబడగలిగితే, పేతురు తల కిందగా సిలువ వేయబడగలిగితే, నీవెందుకు కాకూడదు ఆ శ్రమకి పాత్రురాలివి? నేనెందుకు కాకూడదు ఆ నలుగుడికి యోగ్యురాలిని? వై మీ అని అడుగుతావా? గాడ్ విల్ ఆన్సర్ యూ. వై నాట్ యూ. నువ్వెందుకు కాకూడదు? నీలో నుంచి రసం రావాలంటే, ద్రాక్ష రసం రావాలంటే నీ తీగకు ముందు ఫలాలు రావాలి. ఆ ఫలాలు తొట్టెలో కలెక్ట్ చేయబడి అమ్మా అవి త్రొక్కబడాలి. అయిపోలేదు, నీ టెస్టులు అయిపోలేదు, నీ పరీక్షలు అయిపోలేదు. దేవుడు నిరూపించాలనుకుంటే నీ జీవితంలో సర్టిఫికెట్లు ఇంకా పూర్తి అవ్వలేదు. ప్రాసెస్ లో ఉంది, ప్రక్రియలో ఉంది. అందుకే మనుషుల వల్ల గాయాలు నీకు వస్తున్నాయి, అందుకే పరిస్థితుల వల్ల దెబ్బలు నీకు తగులుతున్నాయి, అందుకే ఆటుపోట్లు వస్తున్నాయి, అందుకే నీ నావ పెనుగాలికి, తుఫాను గాలికి అది కొట్టుకొని పోబడుతుంది. కానీ గుర్తుపెట్టుకో, ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున అది మరలా త్రెప్పబడుతుంది కదా. నీ నావికుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకో.
వ్యవసాయకుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో, కుమ్మరివాడు ఉన్నాడని గుర్తుపెట్టుకో, శిల్పకారుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఆయన చేతులే గాయపరిచిన ఆయన చేతులు మనల్ని స్వస్థపరుస్తాయి. To God be the glory, even when it is paining. To God be the glory, even the tears are rolling down. To God be the glory, even when it's hurting a lot. ఎంతో గాయం నీకు మాటికి అవుతుందంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు దాన్ని పూర్తిగా నీ నుంచి తీసేయాలనుకో. ఐఎమ్ రెడీ. వ్యవసాయకుడా, నా పైన పని చేయను ఆపేయొద్దని చెప్పేయొద్దని చెప్పు.